బొమ్మ మురళి మంచోడా చెడ్డాడా? మంచోడు. మంచోడు అంటే మీకు మీరే చెప్పుకుంటారా మంచోడని? మీరు సినిమా తీసారు కదా ఇండియన్ ఫైల్స్ అని చెప్పేసి, అది ఎంతవరకు వచ్చిందన్న మూవీ? అసలు రిలీజ్ చేస్తారా చేయరా? అది రిలీజ్ చేయనివ్వట్లే. ఎవరు చేయనివ్వట్లే? ఈ నలుగురు అంటే అది అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు అండ్ సునీల్. ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే అమ్మాయి చనిపోవడానికి కారణం అల్లు అర్జునా, లేకపోతే అల్లు అర్జున్ వస్తున్నా కూడా జాగ్రత్తలు వహించని ప్రభుత్వమా? నాకు ఇప్పుడు యాజ్ ఏ హీరో ఆయన పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చి నేను హీరోయిజాన్ని చూపిస్తాను అని చెప్పే విధంగా ఆయన మూవ్ అయ్యాడు. మాలల నాయకుడు బొమ్మకు మురళి. మాలల నాయకుడు బొమ్మకు మురళి నాయకుడే అయిపోయింది, ప్రొడ్యూసర్ని. నేను కూడా ఇంటర్వ్యూ చేసిన మందకృష్ణని. క్లియర్గా నేను చెప్పినంటే, నేను ఒకవేళ పొలిటికల్ ఇంట్రెస్ట్ కనుక నాకు ఉండుంటే నేను 2004లోనైనా సరే చంద్రబాబు హయాంలో, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, దాని తర్వాత ఇప్పుడు మోడీతోటి, దాని తర్వాత లేకపోతే రేవంత్ రెడ్డితోటి నేను కేంద్ర మంత్రి కావాలంటే కేంద్ర మంత్రి, లేకపోతే ఏ మినిస్టర్ కావాలంటే ఆ మినిస్టర్ నా కాలకాడికి వస్తుంది. నేను వద్దనుకొని చాలామందికి ఇప్పించిన అని చెప్పిండు. ఇప్పుడు ఆయన వద్దనుకొని చాలామందికి ఇచ్చిన ఈవెంట్ అయినా జరిగిందని ఒప్పుకుంటున్నాడు కదా. మొత్తానికి మీరు వ్యతిరేకము కాదు, దీనివల్ల ఏబిసిడి వర్గీకరణ వల్ల జరుగుతున్నది గమనించండి. మాలలు మాదిగలను గమనించాల్సింది ఏంటంటే, ఒక కుట్ర రెచ్చగొట్టి కొట్లాడేబెట్టి మాలలు మాదిగల మీద ఎగేసి మాదిగల మీద ఎగేసి మొన్న మన పార్లమెంట్లో ఒక అంశం చూసాం. అమిత్ షా గారు ఈ అంబేద్కర్ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మీరు సమర్థిస్తారా ఒక అంబేద్కరిస్ట్గా, లేకపోతే వ్యతిరేకిస్తారా? అంటే మన మనోభావాలను ఎంత దెబ్బతీశాడు అని అంటే, నీకు దేవుడు అంబేద్కర్ కాదు, అంబేద్కర్ అంటే ప్రజాస్వామ్యంలో శూద్రులందరినీ ఒక నీచమైన ఒక లుక్ తోటి చేసిన ఒక ఎందుకు పర్టికులర్గా అంబేద్కర్ను టార్గెట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటారు? ఎందుకు అని అంటే, శూద్ర జాతికి సమాజంలో ఒక బతుకుని నేర్పించిన ఒక వ్యవస్థ మన చేతిలో పెట్టిన కాన్స్టిట్యూషన్ మీద కక్ష కట్టి మాలలకు మాదిగలకు ఈ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల లాభం అవుతుందా, నష్టం జరుగుతుందా? నష్టం ఎక్కువ జరుగుతుంది. మన యూనిట్ దెబ్బతింటుంది, మన ఎన్లైట్మెంట్ దెబ్బతింటుంది. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉంటున్నటువంటి గెస్ట్ అందరికీ సుపరిచితులు డాక్టర్ బొమ్మకు మురళి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగుండ్రా అన్న? బాగుర్రా అన్న? బాగుండ్రా అన్న? ఎందుకు అంతగానో అడుగుతా? బాగుర్రా? ఎస్, ఐఎమ్ డూయింగ్ గుడ్. బాగురుగా మీరు బాగానే ఉంటారు. మీరు బాగానే ఉంటారు అన్న. ఏమి అంత స్ట్రెచ్ చేసి అడుగుతున్నారు మీరు? స్ట్రెస్ ఏం లేదన్న, అంటే బాగుండరా తెలుసుకుందామని అడుగుతున్నా అంతే. ఓకే, ఐఎమ్ వెరీ గుడ్. ఓకే, అంటే ఈ ఇంటర్వ్యూలో జరిగేటటువంటి అంశాలకు పూర్తి స్థాయిలో బొమ్మ మురళి బాధ్యత కాబట్టి నేను ఈ అంశాలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అడగొచ్చా ప్రశ్నలన్నీ కూడా? అడగచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఏమి ఇబ్బంది లేదు. ఇంటర్వ్యూ మధ్యలో అయితే పోరు కదా? పోవడానికి జాగ్రత్త పడతారు. అంటే పోకుండా ఉండడానికా పోవడానికా? పోకుండా ఉండడానికి జాగ్రత్త పడతారు. రైట్, ఓకే, నేను స్టార్ట్ చేయనా? రైట్, అంటే గతంలో జరిగినటువంటి ఇంటర్వ్యూ లాగానైతే ఇంటర్వ్యూ ఉండదు, ముందే చెప్తా ఉన్నా. ఓకేనా అన్న? ఓకే, ఆర్ యు రెడీ? గో హెడ్. బొమ్మ మురళి మంచోడా చెడ్డాడా? మంచోడు. మంచోడు అంటే మీకు మీరే చెప్పుకుంటారా మంచోడని? నేను చేసేటన్ని మంచి పనులు, సో ఎవరికి హాని కలిగించట్లేదు. దాని వెనకాల ఎటువంటి స్వార్థం ఉండదా? అందరికి స్వార్థం ఉంటుంది, స్వార్థం లేకుండా ఏం చేస్తా? అంటే బొమ్మ మురళి స్వార్థం ఉందని ఒప్పుకుంటున్నాడు? ఒప్పుకుంటున్నా. స్వార్థం అంటే ఎటువంటి స్వార్థం? నన్ను బతికిచ్చేది ఏదైనా కూడా నాకు అవసరం కాబట్టి, నా వెసులుబాటు కొరకు ఏదైనా అది ఉపయోగపడేటి అన్నిటిని నాకు కావాలి ఫస్ట్, తర్వాత నెక్స్ట్. రైట్, మీ పర్సనల్గా అంశాలు చాలా మాట్లాడేది ఉంది, ఆడికి మళ్ళీ వస్తా. ఫస్ట్, మొన్న అంత రాద్ధాంతం జరుగుతూ ఉంది కదా ఫిలిం ఇండస్ట్రీలో. మీరు కొన్ని సినిమాలు తీసారు, ఫిలిం ప్రొడ్యూసర్గా ఉన్నారు, మీరు గొప్ప గొప్ప సినిమాలు కూడా తీసిరు. మీరు చెప్పండి, అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ జరగడానికి కారణం అల్లు అర్జునా లేకపోతే రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తారు మీరు? అల్లు అర్జునే. అల్లు అర్జున్
అంటే కావాలని పెంచి చేస్తూ కావాలని అల్లు అర్జున్ను తోకబట్టుకొని గుంజింది రేవంత్ రెడ్డి కాదంటారా? అక్కడ ఇన్విటబుల్ సిచ్యువేషన్లో ఇరికిచ్చారు. దాన్ని యూజ్ ఇరికిచ్చారని ఒప్పుకుంటారు కదా. ఇట్ వాజ్ ఎ ప్లాన్డ్ కమర్షియల్ అడ్వర్టైజింగ్ థింగ్స్ యూజింగ్ గవర్నమెంట్ ఆల్సో. ఓకే. సో దట్ ఈస్ ఎ ప్లాన్డ్ మొనోపలీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. వాళ్ళకి కావాల్సింది ఎవరినైనా వాడుకోవచ్చు అని అన్న ఉద్దేశం అది అయిపోయింది. ప్రజలకి ఏం తెలియదు కదా. అంటే ప్రభుత్వం అల్లు అర్జున్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటారు? ప్రభుత్వాన్ని వాడుకున్నారు అల్లు అర్జున్ అన్నట్టు. అల్లు అర్జునే వాడుకున్నాడా? మరి ప్రభుత్వం వాడుకోలేదు. ప్రభుత్వం ఎట్లా వాడుకుంటుంది? అల్పనాలు చేసుకుంటున్నారు. అది సమాజానికి స్టేట్కి సంబంధించిన అన్నిటిని. ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే అమ్మాయి చనిపోవడానికి కారణం అల్లు అర్జునా, లేకపోతే అల్లు అర్జున్ వస్తున్నా కూడా జాగ్రత్తలు వహించని ప్రభుత్వమా? అది యాక్సిడెంటల్ జరిగిన ఒక ఈవెంట్ అది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ తొక్కిసలాట జరుగుతుంది, దాంట్లో చనిపోతారు అని చెప్పి. పీపుల్ థింక్ దట్ అదొక క్రేజీ ఈవెంట్. నాకు ఇప్పుడు యాజ్ ఏ హీరో ఆయన పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక మంచి అవకాశము వచ్చి నేను ఆ హీరోయిజాన్ని చూపిస్తాను అని చెప్పే విధంగా ఆయన మూవ్ అయ్యాడు. అండ్ దానిని క్యాచ్ చేసుకోవడానికి ఆ థియేటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ దాన్ని చేసుకోవడానికి దాన్ని హైప్ చేస్తారు. సో ఎన్నో రకాలుగా ఆయన ఫ్యాన్లను అక్కడ ఇన్వాల్వ్ చేస్తారు. అది అన్లక్కీ ఏంటంటే అక్కడ దాదాపుగా ఒక 8 థియేటర్లు ఉంటాయి. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ హబ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ అని అంటే ఇక అక్కడ హ్యూజ్ క్యాంపస్ వాళ్ళు ఉంటారు, అక్కడ థియేటర్స్ అప్పుడే రిలీజ్ అయిన వాళ్ళు ఉంటారు. సో అల్లు అర్జున్ అంటే ఫేమస్ పుష్ప 1, 2 అని అనేది. సో ఆయన చూడడానికి ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారు కదా. ఓకే, రైట్. ఇదంతా అల్లు అర్జున్ మీద కక్షతోటి అల్లు అరవింద్ మీద ఉన్న కక్షతోటి చెప్తున్నారు అని నేను ఆయన మీద చెప్తాను. ఎస్, ఇది నేను ఆయన మీద ఎందుకు అని అంటే చరణం గచ్చాం లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసినటువంటి మీరు, ఇంకా 4 సినిమాలు చేతిలో పెట్టుకున్నటువంటి మీరు ఇప్పటికి కూడా పోటీ ప్రపంచంలో వాళ్ళతో ధీటుగా సినిమాలు రిలీజ్ చేయలేకపోతారు. అందుకే అది సబ్జెక్ట్ వేరు. ఈ అల్లు అరవింద్ వీడికి వచ్చింది కాబట్టి ఆయన కల్ప్రిట్ అని చెప్పడానికి ఇప్పుడు ఆయన కల్ప్రిట్ అని చెప్పట్లే. అది ఒక దురదృష్టకరమైన ఈవెంట్ జరిగింది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ అది జరిగింది అనేది ఒకటైనప్పుడు జరిగినాక తర్వాత చేసింది అన్నీ వెల్ ప్లాన్డ్ ఒక క్రిమినల్ యాక్ట్, ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో చేసిన ఒక యాక్ట్. అంటే జరగడంలో మాత్రం అల్లు అర్జున్ పాత్ర లేదు, జరిగిన తర్వాత చేసినటువంటి అంశాలలో అల్లు అర్జున్ పాత్ర ఉంది. అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ లేకపోతే మిత్ర వాళ్ళు కానీ వీళ్ళందరూ ప్లాన్డ్ ఒక తొక్కిసలాట క్రియేట్ చేసేసి ఒకరిని చంపుతామని చెప్పి పెట్టిన ఈవెంట్ కాదు కదా. అది ప్రీవ్యూ చేసుకునే ప్రతి ఈవెంట్ సంధ్య ఆ థియేటర్లు అక్కడ దేవి కానీ సంధ్య కానీ ఈ థియేటర్లో నడిపిస్తేనే బెటర్గా ఉంటుంది అనే ఒక ఆనవాయితున్నది. రైట్. ఓకే, నేను ఇందాక అడిగినట్టుగా మీ అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసినటువంటి మీరు, బ్రహ్మాండమైనటువంటి సినిమాలు తీసినటువంటి మీరు ఈ పోటీ ప్రపంచంలో అల్లు అరవింద్ తోటి లేకపోతే దిల్ రాజు తోటి వీళ్ళతో పోటీ పడే అవకాశాలు ఉంటాయా? అక్కడ వరకు పోగలుగుతారా మీరు? లేదు, వాళ్ళ ఏమేంటి అంటే మొనపల్లి చేసేసి చిన్న ప్రొడ్యూసర్ని చంపడం అనేది వాళ్ళు ఒక వృత్తిలాగా చేసుకున్నారు. వాళ్ళు క్రియేట్ చేసుకున్న మూవీస్ మాత్రమే రన్ చేయాలి. సో మొనపల్లి అవ్వడానికి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండడానికి ఎంత ఎగ్జిబిటర్స్ తోడయ్యారు. దానికి తగ్గట్టు ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా వాళ్ళ ఎన్వైరన్మెంట్లే చేస్తారు. సో ఇప్పుడు ఈ ఎగ్జిబిటర్స్ అన్నీ వాళ్ళ లీజ్లో ఉన్నాయి కాబట్టి ఏ మూవీస్ అయినా వాళ్ళే చేస్తారు కదా. సో వాళ్ళు ఎలాంటి మూవీ అయినా హిట్ చేసుకుంటారు అంతే. మన ఎంత పెద్ద నేను అమెరికాతో చేసిన మూవీ కూడా వాళ్ళు ఫట్ చేస్తారు. సో అది అసలు రిలీజ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదన్నట్టు. దట్ ఈస్ వాట్ దే వాంటెడ్. వాళ్ళకున్న స్పేస్లో వేరే కొత్త ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ రాకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళని కిల్ చేసే అన్ని మెకానిజం వాడతారు. అంటే మీరు అంటే అంబేద్కర్ను బేస్ చేసుకొని ఒక అంబేద్కరిస్ట్గా కట్టర్ అంబేద్కరిస్ట్గా తీసుకున్నటువంటి సినిమాలే కారణమా దీనికి, లేకపోతే ఏ సినిమా తీసినా బొమ్మకు మళ్ళీ ఇంతేనా? 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో కొత్త ప్రొడ్యూసర్లు దే డోంట్ వాంట్ టు అలో. సెకండ్ ఒక ఇంటలెక్చువల్ కంటెంట్ను తీసుకెళ్ళే ఒక పొటెన్షియల్ ఉన్న ఏ ప్రొడ్యూసర్నైనా వాళ్ళని సాధ్యమైనంత వరకు కిల్ చేయడానికి ట్రై చేస్తారు. దెన్ ఇంకా థర్డ్ వన్ ఇస్ ఒక అంబేద్కరైట్ అని అంటే ఒకటి దళిత్ అని అంటే అంబేద్కరైట్ అంటారు. ఇప్పుడు దాదాపు దళిత్ అనే వర్డ్ ఆల్మోస్ట్ వ్యానిష్. అంబేద్కరైట్స్ అనే వాళ్ళకి రెసిస్ట్ చేస్తారు వాళ్ళు. అంటే కులపరమైన ఒక విద్వేషాన్ని, కులపరమైన వివక్షతని
పెంచి పోషించుకుంటూ మళ్ళీ కనబడేలాగా వాళ్ళు చేసే యాక్ట్ ఉంటుంది అన్నట్టు. ఓకే రైట్. అంటే మీరు ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసిరా? 200%. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో నాకు అంత బిఫోర్ ఏం లేకుండే. రైట్. అంటే డబ్బులు ఉంటే సమన్యాయం అవుతుంది, సామాజిక న్యాయం వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కదా అందరూ, రాదంటారా? సమన్యాయం సామాజిక న్యాయం అనేది ఇట్ ఈస్ మనం మాట్లాడుకోవడానికి వచ్చిన థింగ్సే, కానీ బట్ కులాలు శాసిస్తున్నాయి. ఇంతకుముందుకు వర్ణాలు ఎలా వర్ణా సిస్టమ్ ఎలా శాసించాయో వర్ణా సిస్టంలో ఇప్పుడు సూపర్ సెట్ అయింది ఇది. సో మన అండర్ గ్రౌండ్లో క్యాస్ట్ సిస్టమే బాగా పనిచేస్తుంది. అంటే కులాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. కులాలు లేకపోతే అసలు ఈ సమాజంలో ఎప్పుడో ఉండిపోయే వాళ్ళం, ప్రతిభకు పట్టం కట్టేవాళ్ళం. ఇప్పుడు ఇండెప్త్గా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా, అడగొచ్చా అన్న? అడగచ్చు. మాలాల నాయకుడు బొమ్మకు మురళి, దీన్ని ఏకీభవిస్తారా? మాలాల నాయకుడు బొమ్మకు మురళి నాయకుడే అయిపోయింది, ప్రొడ్యూసర్ నేను. ఇక్కడ నాయకులు ఏంటి అంటే మాలలకు ప్రొడ్యూసరా మీరు? మాల కులాలకి ప్రొడ్యూసర్ అనటం ఏంది? నేను పుట్టింది మాల, ఓకే. సో నేను ఏదైనా చేస్తే మాలలకి నేను అధిపతిని లేకపోతే మాల రిప్రజెంటేటివ్ అని అనుకోవడంలో మాలలు అనుకోవచ్చు, మాదిగలు అనుకోవచ్చు, ఇంకా వేరే వాళ్ళు అనుకోవచ్చు. రైట్. కానీ పర్టికులర్గా మందకృష్ణ మాదిగ గారు గతంలో మీ మీద ఇటువంటి అంశాలను లేవనెత్తారు. సార్ నో, అవునా కదా? మీరు విన్నారా లేదా ఇవి? నేను ఒకటి రీసెంట్గా జరిగినది ఏంటంటే మాలలకు సంబంధించిన నాయకులను ప్రోత్సహిస్తూ వాళ్ళు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయగలిగితే వాళ్ళకి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానని చెప్పి పబ్లిక్గా చెప్తుండగా ఉన్న వీడియో నేను మందకృష్ణ అన్న చెప్తుండే విన్నా. నేను అన్నతో కూడా మాట్లాడలే ఎప్పుడు. బట్ అంతకు బిఫోర్ 10 సార్లు నేను కృష్ణన్నకి ఎన్నోసార్లు హెల్ప్ చేసినాను కూడా. మీరు చేసిరా? రియల్లీ? రియల్లీ. ఓకే. హెల్ప్ అంటే ఏ రకంగా? ఇప్పుడు సభలు జరుగుతుంటాయి కదా, హెల్ప్ అంటే అవే కదా, సభలకి నడవడానికి ఏదైనా డొనేషన్స్ కానీ ఏదైనా ఫుడ్ కంట్రిబ్యూషన్స్ కానీ. అంటే మీకు మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో దాని విషయం గురించి ఒకసారి చర్చించాము కూడా. అంటే మీరు ఏకీభవించే ఫండింగ్ చేసిరా అదంతా? అది కాదు కదా. అప్పుడు అక్కడ దాన్ని ఏకీభవించడం అనే కాకుండా ఒక అన్యాయాన్ని ఎత్తి చూపించడాన్ని ప్రయత్నం చేస్తున్న దాంట్లో మన వంతు సహాయం మనం చేయాల్సిందే కదా. రైట్. అంటే ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది అని ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు ఏబిసిడి అనే దానికి దేని కొరకు కొట్లాడుతున్నారు? ఇప్పుడు కృష్ణన్న ఇప్పుడు ఆయన పోరాడుతున్నాడు కదా. ఇప్పుడు యాజ్ ఏ కామన్ సిటిజన్ నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి, అంటే మీరు పోరాడుతున్న దాన్ని ఏ దాంట్లో సామాజిక అన్యాయం జరుగుతుంది, మన ఈ 59 సబ్ కులాల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఒక మాలలతోటి, దాన్ని నేను పూర్తి చేస్తాను నేను, అది ఏంటిది అని ఆయన క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాడు? అంటే ఉద్యోగాలన్నీ వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, లేకపోతే ఈ రిజర్వేషన్లన్నీ కూడా వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, ఉద్యోగాలు లేడు, దోసుకొని తింటారు, దాచుకొని తింటారు, ఎత్తుకొని పోతున్నారు అని చెప్పేసి చెప్పింది గతం. ఉద్యోగాలు లేడున్నాయి చెప్పి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఇన్ని సంవత్సరాల ఇన్ని ఏళ్ళ వ్యవస్థలో అన్నీ కూడా ఆల్మోస్ట్ అలా మాలలే ఎత్తుకొని పోయారు. మాదిగలు ఇతర ఉపకులాలన్నీ కూడా నష్టపోయినాయి అన్నది అలా ప్రధానమైనటువంటి వాదన. ఇప్పుడు ఈడ 59 కులాలలో మాలలు ఎంత ప్లాన్డ్గా చేసి వాళ్ళు మాత్రమే ఎట్లా ఎత్తుకుపోయారు? ఆ లాజిక్ ఒకటి చెప్పండి. ఓకే. సామాజిక పరంగా లేకపోతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉండి కొంత ముందంజలో ఉన్నది మాలలు. సో కాబట్టి అందిపుచ్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళే ముందంజలో ఉండి అందిపుచ్చుకున్నారు. మిగతా వెనుకబడ్డ వాళ్ళనే ఉన్నారు, ఇంక్లూడింగ్ మాదిగలతో సహా అన్నది ఆయన వాదన. ఇప్పుడు సామాజిక న్యాయం రావడానికి రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది. ఇది రాకపోవడానికి కారణాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 10,000 సంవత్సరాల నుంచి ఆ విధ్వంసం జరిగింది. ఇప్పుడు మనం డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచో దగ్గర నుంచి స్టార్ట్ కావాలి కదా. ఈ శక్తి ఉన్నవాడు ముందు ఉరుకుతుంటారు కదా, ఉరుకున్న వాడికి డెస్టినేషన్ దొరుకుతుంది కదా. ఇప్పుడు వాడు తప్పు ఎట్లా అవుతుంది? నీకు శక్తి లేనప్పుడు నువ్వు ఉరకలేనప్పుడు ఉరికిన ఎందుకు తప్పుగా అంటే నీది గుంజుక తిన్నా, నేను తప్పుక తిన్నా, నేను కొట్టుక తిన్నా అని అనటం. అంటే ఉరక తినేటోళ్ళకు ఒక లెక్క ఉండి ఉరకకుండా నార్మల్గా కూర్చున్న ఒక లెక్క ఉంటే ఎవరి లెక్క ఆ లెక్క ఉంటుంది కదా అన్నది ఆయన వాదన. ఇప్పుడు ఒక ఇంట్లో 5 మంది పుట్టారు, పుట్టిన వాళ్ళకి కనీసం ఒక 2 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటాయి కదా. అవును. ఫస్ట్ పుట్టినోడు వాడు కొంత తెలివిగలవాడు అయినప్పుడు వాడు ఉరికిపోయి ఏదన్నా ఒక ఆపర్చునిటీ లాక్కున్నాడంటే, నిన్న పుట్టినోడు నాది గుంజుక తిన్నాడు అని అంటే ఎట్లుంటుంది?
ఎట్లా ఉంటుంది? నువ్వు సామాజిక న్యాయంలో పోరాటంలో 10,000 సంవత్సరాల అణచివేత. కానీ అదే 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 ఒక కుటుంబంలో 1 ఎకరం భూమి ఉంటే కానీ ముగ్గురు అన్నదమ్ములు 4 అన్నదమ్ములు ఉంటే అద్దనో పావు నలుగురికి సమానంగా రావాల్సిందే ఉన్న వాళ్ళకి అందరికి. ఇది ఎకరాలకు పంచాయతీ కాదు కదా, సామాజిక న్యాయ పోరాటంలో పరుగులు. సో మనం పరుగులు తీసుకొని ఆ న్యాయ పోరాటంలో ఆ దానికి మనకు వచ్చిన అవకాశాన్ని, ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఒకరోజు జరిగేది కాదు. రైట్. అంటే ఈ కంపారిబిలిటీ అంటే బీసీలతోటో లేకపోతే ఎస్సీలతోటో లేకపోతే ఎస్టీలతో ఎవరికి పోల్చుకుంటే కనుక, అంటే ఇప్పుడు బీసీలకు కాకుండా బీసీలను అందరినీ తీసుకొని పోయి మళ్ళీ బీసీలను అందరి దాంట్లో ఎస్సీలను వేస్తే కనుక ఇప్పుడు వాళ్ళు కూడా ఉరుకుతున్నారు. అట్లానే ఇక్కడ కూడా మళ్ళీ ఉరకకుండా వాళ్ళు దోసుకుపోతారు ఎత్తుకుపోతారు అన్న నీకు లేదు కదా మరి అట్లా అంటే. ఇప్పుడు ఎవరి కుప్పాలకు ఉంది. ఇప్పుడు మనం అట్లా అంటే డెమోక్రసీ అంటే డెఫినేషన్ ఏంటి? డెమోక్రసీ అని అంటే మనము డెమోక్రసీ రాకముందుకు కింగ్డమ్ వ్యవస్థ వచ్చింది. కింగ్డమ్ వ్యవస్థ 10,000 సంవత్సరాల నుంచి ఉంది. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, అంటే శూద్రులంతా ఓన్లీ సర్వీస్ చేయాలి. బ్రాహ్మణ క్షత్రియ అనే వాళ్ళు రాజ్యాన్ని పాలించి జ్ఞానంతో రాజ్యాన్ని పాలించే వ్యవస్థ. ఈ వైశ్యులు అనేది ఏంటంటే అందరినీ సమన్వయం చేపించి ఆ ట్రాన్సాక్షన్ చేయించడం, అంత బ్యాలెన్స్ చేపించి ఒక ఫైనాన్షియల్ ఎకనామీ బ్యాలెన్స్ చేసే ఒక వ్యవస్థ. అది 10,000 సంవత్సరాలు నడుస్తుంది. దానికి స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థని తీసుకొని వచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏంటిది అని అంటే అత్యధిక శాతం ఉన్న ఈ శూద్ర జాతి, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ 50% ఉంటుంది. వీళ్ళ చేత వీళ్ళ వల్ల వీళ్ళ కొరకు ఏర్పడే ప్రభుత్వాలని నిర్మించుకోవాలి అని చెప్పి ఒక ఎలక్టోరల్ సిస్టమ్ పెట్టించి ఎవ్రీ 5 ఇయర్స్కి మీ మోడిఫికేషన్, మీ డెవలప్మెంట్, మీ కోరికలు, మీ అణచివేతను తెగించి బయటికి వెళ్ళేసి వచ్చి మాకు ఈ డెవలప్మెంట్ కావాలి, మోడిఫికేషన్ కావాలని చెప్పి పోరాడుతున్న ఆ డెవలప్మెంట్ని అది చట్టసభలో చర్చించి చట్టాలను క్రియేట్ చేసి మనం అవి నిర్మించుకున్న వ్యవస్థ అన్నట్టు. అలాంటి దాంట్లో మన దగ్గర ఈ అత్యధిక శాతం ఉన్న వాళ్ళు రాజ్యాన్ని పాలిస్తుర్రా? ఈ 75 సంవత్సరాల్లో పాలిస్తుర్రా? దాని గురించి ఎందుకు ఆలోచిస్తలే? వీళ్ళు ఏమంటారు, మాకు జ్ఞానం ఎక్కువ ఉన్నది కదా మేమే పాలిస్తాము, మిమ్మల్ని వద్దన్నారా, ఆపనరా, మిమ్మల్ని పట్టుకున్నారా, మీకు చేతన అవ్వట్లేదు కాంటాక్ట్ చేయడానికి, మేము కాంటాక్ట్ చేస్తున్నాం, మేము చేస్తున్నాము అని అంటే డెమోక్రసీలో అత్యధిక శాతం ఉన్న ఈ శూద్రులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ ఉమెన్, వీళ్ళ చేత వీళ్ళ వల్ల వీళ్ళ కొరకు ఏర్పడే ప్రభుత్వాలు నడిపించాలి. నేను ఒక స్టోరీ చెప్తాను చూడు. ఒబామా 9 సంవత్సరాలు అమెరికాను ప్రెసిడెంట్ చేసి బాగా ఆయన పాలించాడు. దేశాన్ని బాగా ఎకనామికల్గా అన్ని రకాలుగా బాగా డెవలప్ అయిన పర్సన్. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాడు. వాళ్ళకి 2 టర్మ్స్ మాత్రమే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఆయనను తీసుకొని వచ్చి మన భారతదేశ ప్రైమ్ మినిస్టర్ని కన్విన్స్ చేసి లేకపోతే జనాలకు ఒక ప్రపోజల్ ఇచ్చి మన దేశాన్ని కూడా అమెరికా లాంటి దేశాన్ని డెవలప్ చేస్తాము, ఒబామాని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ చేస్తామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు? ఒబామా మనోడు కాదు కదా. అంటే ఏంది, మన దేశము అమెరికా లాంటి దేశం కావాలి కదా, అలాంటి రిఫరెన్స్ పెట్టుకొని మనం ఎదగాలి కదా. సో ఒక సమర్థుడు ప్రూవెన్ పర్సన్ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి మనం ప్రైమ్ మినిస్టర్ చేస్తే తప్పేంటి? ఏంటి మనోడు కాదు, ఒప్పుకోరు జనాలు. ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే ఈ దేశ పరిస్థితులు, సాంప్రదాయాలు, పద్ధతులు, మన్ను మశానము, బతుకు విధానాలు, రకరకాల భిన్నత్వంలో ఏకత్వం ఉండి మతాల రూపంలో, ఆచారాల రూపంలో విడదీసి అలాంటి కుప్పలు రెడీ అయి ఉన్న వాళ్ళకి వాడికి ఏమర్థమవుతుంది? ఆయన అమెరికాను పాలించిన జ్ఞానం ఉన్నది కానీ బట్ భారతదేశాన్ని పాలించే జ్ఞానం లేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తాం. నేను కూడా చేస్తా. అలానే ఇప్పుడు ఈ ఒబామాకి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాకి, ఈ శూద్రులకు అసలు సంబంధం లేదు. శూద్రుల దృష్టిలో శూద్రుల వల్ల శూద్రుల కొరకు ఏర్పడే ప్రభుత్వమే డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య పాలన అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒబామా ఎంతనో నా దృష్టిలో ఈ ముగ్గురు, ఈ 3 వర్ణాలు ఉన్నాయి చూడు, వాళ్ళు కూడా అంతే. అంటే ఈ దేశము పరాయి వాళ్ళ చేతుల్లో, సమర్థులు కాని వాళ్ళ చేతులతో దేశం నడిపించబడుతుంది. ఓకే, అంటే మీరు ఇది ఎందుకు చెప్పాను అని అంటే ఈ రిజర్వేషన్ సిస్టంలో మనకి అరాచకం నడుస్తున్నది కాబట్టి సమన్వయంతో సామాజిక బాధ్యతతోటి ముందుకు నడిపేయాలని చెప్పి రిజర్వేషన్ సిస్టమ్ ఇచ్చారు. దీంట్లో పరుగులు తీస్తున్నాం మనం. ఎక్కడ అని అంటే డెవలప్మెంట్, ఈ 10,000 సంవత్సరాల అణచివేతను సప్రెస్కి అయిన పడిన వాళ్ళు కొంతమంది తెలియగల వాళ్ళు అంబేద్కర్ లాంటి, అందరు అంబేద్కర్ కాలేరు కదా, అందరు బాబు జగజీవన్ రావు కాలేరు కదా, ఓన్లీ వాళ్ళిద్దరు ఎందుకు అయ్యారు?
మనం ఆడ పోయి కొట్లాడి నువ్వు ఎట్లయినా అని కాలు గుంజేస్తే మాది గుంజుక తిన్నావు సంపక తిన్నావు లేపుకొని తిన్నావు అని అంబేద్కర్ గారిని అడిగితే ఎట్లా ఉంటుంది కదా. సో ఒక సమర్థుడు ముందుకు పోతున్నప్పుడు పూజ చెయ్యి, వాడితో నువ్వేం పని చెప్పాలన్నా చేసేయి. ఒక 10% మోస్ట్ బ్యాక్వర్డ్ అంటే సమర్థులంతా కూడా మాలలోనే ఉన్నారు అని అంటున్నా మీరు? నేను సమర్థులు మాలలు అనేది కాదు, మాలలు అనే ఒక కుప్ప అనేది 59 బ్యాచ్లో ఒకటి. సో వీళ్ళు ముందు కూరుకోవడంలో వీళ్ళు ఫస్ట్ ఇప్పుడు 5 ఒక ఇంట్లో ఉన్న 5 మొదటి వాడు సమర్థుడు అని మీరు ఎలా ఒప్పుకుంటారు? ఎందుకు అని అంటే వాడు ముందు పుట్టాడు, లోక జ్ఞానం వచ్చేది, వాడికి అవకాశాలు ముందుకు పోవడానికి వచ్చాయి. సో వాడికి ఇచ్చారు, ముందు పుట్టాడు కాబట్టి పేరెంట్స్ ఇచ్చారు, తరిన తర్వాత వాడానని చెప్పేసి వాడు ముందుకు పోయాడు. చిన్నోడికి ఎందుకు ఇస్తాడు? ఒకళ్ళు ఇచ్చిన అని వాడు ఎలా పెర్ఫామ్ చేస్తాడు? ఎందుకంటే వాడి వీక్నెస్లు వాడుకున్నాయి కదా. ఈ 59 లాన్లో వీడు మాల అనేవాడు ముందుకు పోతున్నాడు ఈరోజు, రేపు మాదిగా పోతాడేమో కదా, ఎల్లుండి ఇంకోటి డక్కులోడు పోతాడే కదా, ఇంకోటి పోతే పోయే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే చేసింది చెప్పు, మాలలు ఎక్కడ రిస్ట్రిక్షన్ చేసిరు చెప్పు. ఎవరైనా పోటీ పడే దాంట్లో మాలలు ఎలా రిస్ట్రిక్షన్ చేసిరు? ఏది గుంజుక తిన్నారు, ఏది సంపక తిన్నారు, ఏది కొరుక్క తిన్నారు? నేను కాదని ఏం చేసి ఒక్కటి చెప్పు. ఇప్పుడు అయినా రిజర్వేషన్ సిస్టంలో ఇప్పుడు అధిక జనాభా మాలలు ఉన్నారా? చిన్న కులాలు ఇంకా ఇతర కులాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. 59 కులాలు. అంటే ఎక్కువ జనాభా ప్రాతిపదికన ఎవరు ఎక్కువ ఉన్నారు అని అంటే ఇప్పుడు తెలంగాణలో మాదిగలు ఉంటారు, తర్వాత మాలలు ఉంటారు. మాదిగలే ఎక్కువ ఉంటారా? మాదిగలు ఎక్కువ ఉంటారు కదా. ఓకే. అది ఆంధ్రలో అంటే దేని ప్రాతిపదికన చెప్తా ఉన్నారు మీరు? ఇది దేనిది అంటే ఈ లెక్క మాదిగలే ఎక్కువ ఉంటారని దేని ప్రాతిపదికన చెప్తా ఉన్నారు? అది కృష్ణన్ అన్నదే, నేను పెట్టింది ఏం లేదు కానీ ఆ స్టాటిస్టిక్స్ ఆయనకు తెలుసు కాబట్టి మాలలు ఎక్కువ మాదిగలు ఎక్కువ ఉంటారు, మా సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని అసలు రిజర్వేషన్ సిస్టమ్ మీదనే కదా ఆయన ఇప్పుడు ఏబిసిలు కొట్లాడేది. రిజర్వేషన్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది? ఒకటి జాబులు, ఇంకోటి చదువులు, ఇంకోటి పాలిటిక్స్, ఇంకేమైనా ఉంటాయా? నీకు చదువులా నాశనం అయిపోయింది, అంతా ప్రైవేటైజేషన్ వచ్చి. జాబులా అంటే ఒక్కడు కూడా లేదు, మోదీ వచ్చేసేసి ఉన్న గవర్నమెంట్ జాబులన్నీ తీసేశారు. ఒక్కటంటే ఒక ఎగ్జామ్ జరగదు. ఓకే. ఇంకా ఇంకోటి ఏంది? పాలిటిక్స్. ఈయన పొలిటికల్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఉన్న క్లారిటీ ఇవ్వట్లే. మందకృష్ణకు అంతే కదా. మరి మందకృష్ణకు ఉంటే నేను కూడా ఇంటర్వ్యూ చేసిన మందకృష్ణని, క్లియర్గా ఏం చెప్పినంటే నేను ఒకవేళ పొలిటికల్ ఇంట్రెస్ట్ కనుక నాకు ఉండుంటే నేను 2004లోనైనా సరే చంద్రబాబు హయాంలో, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, దాని తర్వాత ఇప్పుడు మోడీతోటి, దాని తర్వాత లేకపోతే రేవంత్ రెడ్డితోటి నేను కేంద్ర మంత్రి కావాలంటే కేంద్ర మంత్రి, లేకపోతే ఏ మినిస్టర్ కావాలంటే ఆ మినిస్టర్ నా కాలకాడికి వస్తుంది, నేను వద్దనుకొని చాలామందికి ఇప్పించిన అని చెప్పిండు. ఇప్పుడు ఆయన వద్దనుకొని చాలామందికి ఇచ్చిన ఈవెంట్ అయినా జరిగిందని ఒప్పుకుంటున్నాడు కదా. ఆయన చేయొద్దని ఇప్పుడు నాకు పాలిటిక్స్ చేయాలని లేదు, నేను చేసే వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తా. ఓకే, డజంట్ మీన్ దట్ ఈజ్ నాట్ ఎంజాయింగ్ కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ అంటే ఆయన అనేది ఏంటంటే మాదిగ జాతికి న్యాయం జరగాలని పోరాడుతా ఉన్నాడు. జాతికి ఏ దాంట్లో న్యాయం జరగాలి? అన్నిట్లలో, రాజకీయంగా లేకపోతే ఉద్యోగ పరంగా. ఇప్పుడు రాజకీయం తప్ప రిజర్వేషన్కి ఏ దాంట్లో లేవు. అది ఉందా లేదా అనే క్లారిటీ ఉందా లేదా చెప్పండి. వచ్చే ఉద్యోగాలలో ఏవి వచ్చే ఉద్యోగాలు ఉండే? ఏవి? గ్రూప్ 1 ఉద్యోగాలు. గ్రూప్ 1 ఉద్యోగాల్లో పోటీ పడితే ఎవరికైనా మాలలు ఎలా ఆపుతారు దాన్ని ఎట్లా ఆపుతారు? అంటే ఏంది అని అంటే ఈ రిజర్వేషన్ల వల్ల ఏంటంటే ముందంజలో కొంచెం చదువు పరంగా, జ్ఞానం పరంగా, విద్య పరంగా ఉన్నది మాలలకి ఈ ఎత్తుకోపోతా ఉన్నారు. ఎదిగిర్రు, ఎత్తుకొని పోతా అంటే తీసుకొని పోతా ఉన్నారు, వాళ్ళే దక్కించుకుంటారు, వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు రావడం లేదు అని చెప్పేసి ఆయన వాదన. ఇప్పుడు ఇదే దాంట్లో కరెక్ట్గా ఆయన క్లారిటీ ఉన్నప్పుడు మాలలు కొంత ముందడుగు పోయేసి వాళ్ళు ఎదిగారు, వాళ్ళ జ్ఞానం తెచ్చుకొని పోటీలో పడడానికి మాదిగలు సరితూగరు, వాళ్ళకి కొంత సబ్సిడీ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళు 2 వస్తే వీళ్ళకి 1 ఇవ్వాలి అనే ఒక పాయింట్లో మాట్లాడితే అదే మాట్లాడండి. రైట్. ఇప్పుడు వర్గీకరణ వల్ల జరిగే నష్టం ఏముందని? ఏం నష్టం లేదు. ఎవరికి నష్టం? ఒక్క పొలిటీషియన్ తప్ప ఇంకొకరికి నష్టం లేదు. మీరు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? అవ్వడం బెటర్ కదా. అవడం బెటర్. మరి ఎందుకు ఈ పంచాయతీ ఎందుకు మాలల మధ్యలో పొలిటిసైజ్ చేసేసి వాళ్ళు పొలిటికల్ గెయిన్ చేయడానికి మాత్రమే తొడలు కొడుతున్నారు, పాటలు. అంటే 30 ఏళ్ళ పోరాటం చేయాలన్నా దీనికి, ఇది అంటే వర్గీకరణ మీద. ఇప్పుడు 30 ఏళ్ళు చేసింది న్యాయమైన పోరాటం. ఈ 10 సంవత్సరాల నుంచి అసలు దానికి వాల్యూవే లేదు. అంటే ఎట్లా? నీకు ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ లేనే లేదు.
ఓకే, ఆల్మోస్ట్ జీరో. నీకు దాంట్లో నీకు ర్యాంక్ వచ్చినా కానీ ఉస్మానియాలో పోయి జాయిన్ అవ్వడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. వేరే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పోయి జాయిన్ అవుతారు. ఆటోనమస్ కాలేజీలు వచ్చాయి, యూనివర్సిటీలు వచ్చాయి. అసలు చదువులో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? చదవకుండా ఒక ర్యాంక్ ఎంసెట్ వచ్చి దానికి ఉత్తగా కూర్చునే వాడు ఇంజనీర్ ఉన్నాడా? ఉత్తగా కూర్చున్న ఒక డాక్టర్ ఉన్నాడా? ఇంకా వేరే ఎవరైనా ఉన్నాడా? లేరు కదా. ఇక జాబ్ల విషయంలో చెప్తే అన్ని ప్రైవేట్ జాబ్లు అయిపోయినాయి, గవర్నమెంట్ జాబ్లు ఏమున్నాయి? ఒకవేళ ఉన్నా కానీ వాడి జాబ్ ఎంత వస్తుంది, శాలరీ ఎంత వస్తుంది, దాని మీద డిపెండ్ అయ్యేవాడు ఎంత ఉన్నాడు? నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడ ఉంది? నీ జీడిపి ఎక్కడ పోయింది? మనం ఒక గవర్నమెంట్ జాబ్ చేసిన వాడికి వాని యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి చెప్పు, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, సోషల్ స్టేటస్ ఎలా ఉంది, ఈ జ్ఞానం ఉందా? ఓకే, ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏడ వస్తుంది? నీకు పొలిటికల్గా షేరింగ్ అనేది నాకు కావాలి. ఈ మినిస్టర్లు ఇన్ని అయితే వాడి మినిస్టర్కి వీళ్ళ కొరకు కొట్లాడుతారు. మనల్ని ఫూల్ చేసుకుంటూ అసలు విషయం పక్కకు తప్పించుకుంటూ రిజర్వేషన్ ఎక్కడ బాగుపోయపడేది అనే దాంట్లో ఆయనకు సరిగ్గా కూడా జ్ఞాపకం. ఇది బౌద్ధ వర్గాల్లో ఆయన ఒక్కరిగానే ఇండివిజువల్ ఆయన చెప్పట్లేదు నేను. ఈయన సై అండీలో డబుల్ సై అనబట్టే, వీడు సై అండీ గలబట్టే. ఏంటిది అది? ఇంకో మణిపూర్ విధ్వంసం జరగడానిక? రైట్. అంటే మీరు ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా కాకుండా పక్కకు వచ్చి అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి మీరు ఆ దృక్పథంతో చెప్పండి. మాలలకు మాదిగలకు ఈ రిజర్వేషన్ వర్గీకరణ వల్ల లాభం అవుతుందా, నష్టం జరుగుతుందా? నష్టం ఎక్కువ జరుగుతుంది. మన యూనిట్ దెబ్బతింటుంది, మన ఎన్లైట్మెంట్ దెబ్బతింటుంది. ఒకలే ఆయన చెప్తే ఇవాళ ఏబీసీడీ అంటే బీసీలలో ఏబీసీడే ఉన్నది, కానీ బీసీలు అని కలిపి అంటారు ఎక్కడ కూడా. అంటే గౌన్లా లేకపోతే గౌడ్లు లేకపోతే చాకలి లేకపోతే వడ్డెర కమ్మరి కుమ్మరి అని చెప్పేసి విడదీసి అంటారు కదా, వాళ్ళని కూడా కలిపి అంటారు కదా. 59 సబ్ కులాలని 3-4 సబ్ కులాలకు చేయాలి. దానికి ఏమన్నా మన జ్ఞానం ఉంటే ఎవడు ఎదిగితే వాడి పిల్లని వీడికి ఇవ్వటం, ఎదిగినోనికి ఎదిగినోని పిల్లగానికి ఎదిగినోని పిల్లని ఇవ్వటం, ఇలాంటివి చేస్తే నీకు ఈక్వాలిటీ వస్తుంది. ఆడ ఇలా విడి తీసుకుంటూ పోతే ఇంకో ఇంట్లో కాడికి వచ్చి తీస్తాడు. ఇప్పుడు ఇంట్లో 5 పుట్టారు, ముందు పుట్టినోడు అవకాశం వచ్చింది, వీడికి రిజర్వేషన్ వీడి కూడా ఇంట్లో కూడా కావాలి, ఫలానా ఇంటికి ఏబిసిడీలు కావాలని కొట్లాడతారా వీళ్ళు? ఆడికి వస్తుంది. నువ్వు ఒకసారి తిరిగి మొత్తం 7 దాకా వస్తుంది. 59 కులాలలో మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది. సో అన్ని రిజర్వేషన్స్ వస్తాయా? ఎన్ని ఉన్నాయి నీకు సీట్లు? ఏమిటికి వస్తాయి సీట్లు? దేని కొరకు మనం పోయి ఇండివిజువల్ కావాలి, ప్రతి వాడికి అవకాశం కావాలంటాం. ఇక అప్పుడు రిజర్వేషన్ 7 దాకా తీసుకెళ్తాం మనం. అట్లా కాకుండా యూనిట్ అవుదాము. అరే ఒక రూల్ తీసుకొచ్చుకుందాము, నువ్వు ఎదిగినావు కదరా, ఉరుకుతున్నావు కదా, ఇక ఎదిగినోడు వీడు ఉన్నాడు, వీడి పిల్లల్ని నువ్వు చేసుకోరా అని ఆ రూల్ పెట్టు. లేకపోతే వచ్చే రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పు నీ పిల్లల తర్వాత అని. వీడు పోతాడు ఎదిగినా సాధ్యపడుతుందా? అంటే ఫ్యామిలీ ఇది సాధ్యమైనప్పుడు అదేంది కాదు? ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం ఇది రాజ్యాంగబద్ధం ఏం లేదు. ఏబిసిడీలు అనేది చిచ్చులు పెట్టడానికి పెట్టిన ఒక ప్రక్రియ. బీజేపీ అనేది ఎక్కడైనా డివైడ్ అండ్ రూల్ చేసి అది ఇన్వెంట్ చేసింది అదే అని కొట్లాడి పెడుతుంది. రైట్. ఫైనల్గా చెప్పండి, ఈ అంశంలో ఏబిసిడి వర్గీకరణకు బొమ్మకు మురళి సపోర్ట్ చేస్తాం అంటే వచ్చేదే లేదు, దానికి వచ్చేది లేదు. ఓన్లీ పొలిటీషియన్స్ బెనిఫిట్ తప్ప ఇక ఏమి లేదు. ఏ సామాజిక వర్గానికి ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి వాడిని అడుగుతా, నీకు ఏబిసిడి వల్ల ఏం లాభం రానంటే వాడికి ఏం వస్తుంది చెప్పు? ఓకే, జాబ్ వస్తుందా, అడ్మిషన్ వస్తుందా, ఏమొస్తుంది? ఓకే, పొలిటీషియన్కి వాడికి ఏం సంబంధం కదా? వాడికి ఏం సంబంధం లేదు కదా. వాడు పోయి రోడ్డు మీద పట్టుకొని ఏం చేయరు. ఇప్పుడు నువ్వు సెన్సిబుల్గా వర్గీకరణ ఈ పర్పస్ కొరకు కావాలి అంటే గుజ్క తిన్నా దుబ్క తిన్నా ఎత్క తిన్నా అనే ఈ మాటలు అనే దానికంటే మీనింగ్ఫుల్గా డిస్కషన్ చెయ్యి, ఓపెన్గా మాట్లాడండి. వీడైనా వాడైనా కొట్ల నీ పాల పంచదా ఏం పంచదాడా? అంటే మరి మొన్న మాలకు సంబంధించి సింహగర్జన అని పెట్టి 30 ఏళ్ళు తిప్పినాము అని చెప్పేసి అన్నారు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాల నాయకులు. అది కరెక్ట్ అంటారా మరి? అటువంటి వాటి అబ్సల్యూట్లీ రాంగ్. అది ఇమ్మెచ్యూరిటీ. వీడు అరుస్తే ఇంకో డబుల్ అరుస్తా ఆ తర్వాత కొట్లాడుకుంటారు, అలా చంపుకుంటారు. ఒకటి చంపేస్తాడు, వీడు చంపిండు మాల చంపిండు అని చెప్పి మాదిగలన్నీ చేస్తాడు. వాడు కర్రలు పట్టుకొని వస్తాడు, ఇంకోటి కొడతారు. ఎట్లా అవుతుంది అది? మణిపూర్ అనేది ఒక ఘటన కావాలని బీజేపీ కోరుకుంటుంది. దానికి ఇన్స్ట్రుమెంటల్గా మందకృష్ణ మాదిగా లేకపోతే వివేక్ వెంకటస్వామి అవుతున్నాడు. ఓకే,
విజయ వెంకటస్వామిని మీరు ఏకీభవిస్తలేరా, వ్యతిరేకిస్తారా? నేను ఏకీభవించడానికి ఏదానికి ఏకీభవించట్లే. ఈ డివిజన్ అనేది మనల్ని మన ఫ్యామిలీలో చిచ్చు పెట్టేది. అది మనం గ్రహించుకొని ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటే ఏం జరుగుతుంది, చర్చించుకోదు మన పంచాయతీ కదా. వాడు వచ్చి నీకేం పంచాయతీ చెప్పటం, వాట్ ఈజ్ ఈ రిలేటెడ్, ఎవరు మన మోదీ కానీ అండ్ హీజ్ టీమ్ కానీ ఒక కమిటీ కానీ వాట్ ఈజ్ వాడికి సంబంధం ఏంటి? వాళ్ళ సంబంధం అంటే బిల్లు పెట్టు, చర్చలు చట్టసభల్లో ఉంటాయి కదా. ఇక్కడ వచ్చి ఫీల్డ్లో నీకు నిపుణులు పెట్టడం ఏంటి? నువ్వు చేయాలి అనుకుంటే బిల్ పాస్ చెయ్యి. బిల్ పాస్ చేస్తే అది ఒప్పుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకోరా? అది సెన్సిబుల్ ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకోరు? 370Dనే ఒప్పుకున్నారు, సిఏ ఎన్ఆర్సీనే ఒప్పుకున్నారు, యూఏపీఏ యాక్ట్నే ఒప్పుకున్నారు. దీన్ని ఎందుకు ఒప్పుకోరు చెప్పు? సామాజిక న్యాయంలో సమన్వయం చేయడానికి వాట్ విల్ బి స్టాప్డ్? టెల్ మీ. నీకు మోదీకి సంబంధం ఏముంది చెప్పు? ఈయనను ఓదార్చడానికి, నువ్వు ఏడవడానికి ఏం కోల్పోయినావని? నీకు చదువులో నీకు ఏం బెనిఫిట్ వస్తుంది ఏబిసిడి వల్ల? జాబ్లో ఏమి వస్తుంది నీకు ఏబిసిడి వల్ల చెప్పండి. నీకు ఒక పాలిటిక్స్లో తప్ప నీకు గెయినింగ్ ఈ కామన్ సిటిజన్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది ఏబిసిడీలు చెప్పండి. నిలబడి చెప్పండి, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్, దీనివల్ల ఇది న్యాయం జరుగుతుంది. ఈ గుంజుక ఈ రెచ్చగొట్టే మాటలు వద్దు. నా మాదిగలకి నేను ఇది చేస్తా, ఈ చదువుల్లో ఈ ఫలానా ఎడ్యుకేషన్లో ఇవన్నీ స్టాటిస్టిక్స్ తీయమనండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, మాలకి ఇన్ని వచ్చినాయి, మాలకి ఇన్ని వచ్చినాయి, ఇయర్ వైజ్ పెట్టమని ఆడ. అవి గవర్నమెంట్ స్కూల్లో చూడండి, గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలే కదా ఎడ్యుకేషన్ అంటే. మరి గవర్నమెంట్ జాబ్లు గవర్నమెంట్ పనులే కదా, తీయమనండి. ఈ అరుపులు వద్దు, పోరాడు. ఎందుకు రెచ్చగొడుతున్నావు? చార్ట్ రిలీజ్ చేశారు గతంలో. ఏంది అంటే మాలా మాదిగా డివైడ్ చేసి ఉద్యోగాలు, ఈ గతంలో పడ్డటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా ఎక్కువ శాతం ఎవరు తీసుకోరంటే ఒక 10ల సంఖ్యలో మాలలకు ఎక్కువ ఉంటే 10ల సంఖ్యలో మాదులకు తక్కువగా ఉన్నాయి. ఇట్లా గుంజుకొని తినడం ఏంది? ఇప్పుడు ముందు పుట్టినోడు అని చెప్తున్నాను. కంపేర్ చేయడానికి రిలేటివ్ థియరీ ఈజ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. వీడు ఎదుగుదలలో వీడు ముందంజ ఉండటం వల్ల వీడు ఆపర్చునిటీ అందుకున్నాడు. దాన్ని తొక్కి అందుకున్నాడు అన్నాడు తప్పు కదా. పోటీ పడతాడు, పోటీ పడితే ఒక స్టేజ్ తర్వాత ఈక్వల్ అవుతారు. ఇది ఇన్విటబుల్. అది దీన్ని ఈడు గుంజుకొని కొట్టుకొని చంపుకొని తిన్నాడు అని అంటే మళ్ళీ 53 అదర్ పర్సన్స్ ఏంటి? మొత్తానికి మీరు వ్యతిరేకము కాదు, దీనివల్ల ఏబిసిడి వర్గీకరణ వల్ల జరుగుతున్నది. గమనించండి, మాలలు మాదిగలు గమనించాల్సింది ఏంటంటే ఒక కుట్ర రెచ్చగొట్టి కొట్లాడేబెట్టి మాలలను మాదిగల మీద ఎగేసి ఒక మణిపూర్ లాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లోని గూఢార్థం అది. దాన్ని గమనించకుండా సెన్సిబుల్గా మనం ఎడ్యుకేటెడ్స్ కదా, మన భార్య పిల్లల్ని వేరే భార్య పిల్లల్ని మనం గౌరవిస్తాం కదా, కూర్చొని పెట్టి జరిగే న్యాయాలు అన్యాయాలు చర్చించండి. దాని నుంచి మనమే వాడవాడు మన ఇంటికి విషయాలు చెప్పి ఇది చేయకూడదు అని చెప్పి నీది గుంజుక తిన్నానని చెప్పి వాడనటం ఏంది? ఏం గుంజుకుంది చెప్పండి, లిస్ట్ ఇవ్వండి. నిన్ను కాదని తీసుకుంది ఏంటిది? ఓకే, రైట్. ఈ అంశాలు ఓకే, మీ అభిప్రాయం ఏందో అన్నది తెలిసింది. అండ్ మొన్న మనం పార్లమెంట్లో ఒక అంశం చూసినాం. అమిత్ షా గారు ఈ అంబేద్కర్ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మీరు సమర్థిస్తారా ఒక అంబేద్కరిస్ట్గా, లేకపోతే వ్యతిరేకిస్తారా? క్రూయల్ యాక్ట్ ఈ దేశంలో నేను నా 52 సంవత్సరాల తర్వాత 52 సంవత్సరాల్లో జరిగింది ఏదైనా బిగ్గెస్ట్ క్రూయల్ యాక్ట్. ఇంత డెవలప్డ్ ప్లేస్లో అమిత్ షా గారు ఒక అంబేద్కర్ని ఉద్దేశించి దేవుడు లేదా దేవుడిని జపిస్తే మన స్వర్గప్రాప్తి జరుగుతుంది, 7 జన్మల స్వర్గప్రాప్తి జరుగుతుంది దేవుని అంబేద్కర్ ప్లేస్లో దేవుడిని జపిస్తే అని చెప్పేసి. అంటే మన మనోభావాలను ఎంత దెబ్బతీశాడు అని అంటే, నీకు దేవుడు అంబేద్కర్ కాదు, అంబేద్కర్ అంటే ప్రజాస్వామ్యంలో శూద్రులందరినీ ఒక నీచమైన ఒక లుక్ తోటి చేసిన ఒక పొగరుబోతు రెచ్చగొట్టే మాట. అది మన ప్రజాస్వామ్య నడిబొడ్డులో కూర్చొని మాట్లాడాడు. ప్రజాస్వామ్యం అనేది మన శూద్ర జాతికి, ఆయన అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలో ఒక పర్సన్. మన అంటే అత్యధిక శాతం ఉన్న బీసీలు ఉమెన్
వీళ్ళ చేత వీళ్ళ వల్ల ఏర్పడే ప్రభుత్వాలతోటి బతికాల్సిన ఈ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ చేతిలో పట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుతా నేను ఏమన్నా చేయగలుగుతా అని చెప్పి ఒక ఫకర్ని చూపించాడు ఆయన. ఇది ఒక నెల రోజులు నడుస్తుంది. ఆ తర్వాత స్టాచ్యూలు పలగొట్టడం మొదలు పెడతాడు. పోతే ఎవరి స్టాచ్యూలు పలగొడతారు? అంబేద్కర్ గారిది. అంబేద్కర్ రియల్లీ హీ విల్ డూ ఇట్. ఎందుకట్లా? ఎప్పుడో రాసినది, ఆయన రాసింది కూడా కాదు. ఇప్పటికీ అంటుంటారు కదా, వీళ్ళు చూసినట్టు వీళ్ళు చేసినట్టు. ప్రజాస్వామ్యంలో ఆయన ఎన్నో స్పీచ్లు ఉంటాయి పార్లమెంట్లో, అవన్నీ చూడరు. ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు ఆయన బాగా అవమానం చేశారు, అన్యాయం చేశారు అని అంటారు. కాంగ్రెస్ బీజేపీ నా దృష్టిలో డిఫరెన్స్ ఏం కాదు. కాంగ్రెస్ బ్రెయిన్ చేయలే బీజేపీ. కాకపోతే అది వాక్ చేస్తుంటే ఇదేమో 1000 km/h రన్ చేస్తున్నది. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. డిఫరెన్స్ ఏమున్నా పరుగులు తీయటంలోనే. అప్పుడు అవమానించింది, ఇప్పుడు అవమానించింది. అప్పుడు ఆయనను అలా అవమానిస్తే చట్టసభలో, ఇప్పుడు ఈ విధంగా అవమానిస్తున్నాడు అదే చట్టసభలో. ఎందుకు పర్టికులర్గా అంబేద్కర్ను టార్గెట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటారు? ఎందుకు అని అంటే శూద్ర జాతికి సమాజంలో ఒక బతుకుని నేర్పించిన ఒక వ్యవస్థ మన చేతిలో పెట్టిన కాన్స్టిట్యూషన్ మీద కక్ష కట్టి రాజ్యాన్ని పాలించేది రాజులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కాదు అని చెప్పి దిస్ ఇస్ ద మ్యాన్ హూ గేవ్ ఆపర్చునిటీ ఫర్ అస్. నువ్వు ఒక మనిషివిరా, తెలుసుకో, నీకు కూడా జ్ఞానం ఉంది, నిన్ను నువ్వు పాలించుకో, నిన్ను నువ్వు గౌరవించుకో. గౌరవించని వాడికి చెప్పుతోటి కొట్టి ఒక రైట్ నీకుంది, ఆ రైట్స్ నీకు ఇచ్చేసి పోయాడు ఆయన. బిఫోర్ కాన్స్టిట్యూషన్ మన బతుకులేంటి, సర్వీసే చేయాలి. ఈరోజు సర్వీస్ చేపిస్తాం. మనం సమాజంలో ఈక్వల్గా పోటీ పడుతున్నాం. హమ్ కిసీసే కమ్ నహీ అని చెప్పి. ఒక్క ఉమెన్ సెక్టరే చూడు, బిఫోర్ కాన్స్టిట్యూషన్ ఆమె పరిస్థితి ఏముండే. ఆమె పరిస్థితి, ఆమెకు చదువు లేకుండే, చదవకూడదు అని చెప్పి బాల్య వివాహాలు, సతీ సహగమనము, ఆమె ఆస్తి హక్కు ఉండకూడదు. చూజ్ చేసుకున్న పర్సన్ పెళ్లి చేసుకోవడానికి ఆమె హక్కు లేదు. ఒకళ్ళు నచ్చపోతే వాడు ఏదో రకాల డిఫెక్ట్ ఉండే వాడిని వదిలేసుకునే హక్కు లేకుండే. ఓకే, లేబర్కి ఒక 8 గంటలు కాల పరిధి మాత్రమే ఉండాలి అని చెప్పి హక్కులు ఇచ్చిన పర్సన్. బిఫోర్ కాన్స్టిట్యూషన్ పరిస్థితి ఒక అగ్రవర్ణాలు టచ్ చేస్తే అది ఒక అదృష్టంగా వెంట పోయేవాళ్ళు. అది ఒక మన ఆచారంలాగా. ఈరోజు ఏ స్థితిలో కూడా చూడు, ఏ పరిస్థితుల్లో, ఏ ఫీల్డ్లో కూడా చూడు, ఉమెన్ ఏ రంగంలో మగవాడికి అన్ని రకాలుగా ఆమె మోరల్లెస్ ఈక్వల్గా ఉంది. ఇది ఎలా వచ్చింది? ఆ ఉమెన్ ఎప్పుడు తెలుసుకుంటుంది? వాళ్ళు టీవీ దగ్గర లేకపోతే టెంపుల్ దగ్గర కూర్చొని వాళ్ళు చెప్పే ఆచారాలను మనకు ఇప్పించి నీకు బానిసత్వంలోకి తోస్తున్నారు. కానీ ఇది నిన్ను మనిషిగా నిలబెట్టిన కాన్స్టిట్యూషన్, అది రాసినది భగవంతుడు అంబేద్కర్ గారు. అంత పెద్ద జ్ఞానాన్ని ఈ 75 yearsలో ధ్వంసం చేస్తున్నాను అని చెప్పి ఒక సౌండ్ ఇచ్చాడు ఆయన పార్లమెంట్లో. ఇది దేశమంతా హల్లట్టయి ఒక్కుమ్మడిగా కేక పెట్టినప్పుడు ఆయన ఆ సౌండ్కి చనిపోవాలి అంతే. అండ్ ఈ దేశం ఆయన ఏ విధంగా కూడా సహించకూడదు, ఏ విధంగా కూడా సహించకూడదు. అంటే గతంలో కూడా చూసినప్పటి నుంచి కూడా, అంటే మీరు క్లియర్గా చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ఏమో నడిచింది, వీళ్ళేమో ఉరుకుతున్నారు అంతే తేడా, కానీ ఇద్దరిలో పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే అంబేద్కర్ను అడ్డం పెట్టుకొని పార్టీలు రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకుంటే నిజంగా చిత్తశుద్ధి ఉందా అని అంటే? అంబేద్కర్ అండ్ కాన్స్టిట్యూషన్ మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకు అని అంటే అగ్రవర్ణాలు దేశాన్ని పాలిస్తున్నారు. అది వాళ్ళకి ఖిలాఫ్ కదా, వాళ్ళకి అగెనిస్ట్ కదా. కాన్స్టిట్యూషన్ని నిజంగా నిజాయితీగా ఖచ్చితంగా మినిమం ఒక 30% ఇంప్లిమెంట్ చేస్తే ఈ పరిస్థితి డిఫరెంట్ ఉంటుంది. పోయినవాడు ప్రతి వాడు అగ్రవర్ణాడు పోయి కుర్చీ మీద కూర్చుంటాడు, 5 సంవత్సరాలు లేస్తాడు, ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. ఇదే 78 సంవత్సరాలు నడిస్తే అదే పనిగా వాళ్ళని ఉద్ధరించిన వాడు ఎవడు లేడు. ఈ పార్టీ కానీ, లీడర్ కానీ, ఒక గవర్నమెంట్ కానీ, ఒక ఆడవాళ్ళ బతుకున్నాం. ఆడవాళ్ళని ఎందుకు ఎస్పెషల్గా చెప్తున్నానంటే మన డిఫరెన్స్ వీ కెన్ సీ దట్. అంటే ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత 33% మహిళలకు రిజర్వేషన్స్ అమల్లోకి వస్తాయి అని చెప్పిండ్రు కదా, ఇటువంటివి కూడా నడుస్తూ ఉన్నాయి కదా. ఇవి వాళ్ళు ఇవ్వటమేంటి? వాళ్ళు 50% ఉన్నారు దేశంలో జనాభా నిష్పత్తి. ఇప్పుడు ఆయనకు దమ్ము ధైర్యం ఏదన్నా ఈ దేశం పట్ల, ప్రజల పట్ల ప్రేమ అనురాగం ఉంటే, ఈ సమాజం, ఈ హిందుత్వం మీద ఒక గౌరవం ఉంటే, ఒక ట్రూ హిందూ అయితే జనాభా నిష్పత్తి మీద, పాపులేషన్ మెజారిటీ మీద రిజర్వేషన్ స్ప్లిట్ చేయమనండి. కులాల వారిగా చేస్తావా, వర్ణాల వారిగా చేస్తావా, చెయ్యి. వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పు? 99% బ్యూరోక్రసీలో
మొత్తము బ్రాహ్మణ వర్గం క్షత్రియ వర్గం ఉంటుంది 99%. ఎట్లా వస్తుంది, ఎలా పాసిబుల్ అవుతుంది? నువ్వు దాన్ని చూడట్లేదే, మందకృష్ణ మాదిగన్న దాన్ని చూడట్లేదు, వివేకన్న వాళ్ళని చూడట్లేదు, దాని గురించి ఎందుకు కొట్లాడతలే? ఈడబ్ల్యూఎస్ ఎట్లా వచ్చింది, ఎందుకు వస్తుంది? 10% ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ 50% ఇచ్చారు. రిజర్వేషన్ మ్యాక్సిమం 50% అన్నాడు. మళ్ళీ దాంట్లో 10% వీళ్ళకి ఇస్తారు, బ్రాహ్మణ్స్కి ఇస్తారు. మళ్ళీ నువ్వు ఎన్ని చూడు, అన్ని టాప్ పొజిషన్స్ అన్నిటిని ఫిల్ బై ఓన్లీ బ్రాహ్మణ్స్. ఇంకేడుంటుంది మనకు రాజ్యం కదా? రాజ్యం ఏడవుతుంది, పాసిబుల్ ఏడవుతుంది? ఒక ఈసీఏ, ఒక ఈవీఎంని తీసేయడానికి ఎవరు కష్టపడతారు చెప్పండి? ఈవీఎం, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ ట్యాంపరబుల్. నేను చెప్పిస్తా, పోటీ పడదామా? ఒక ఐఐటి అని ఒక పెద్ద పెద్ద సంస్థలు, ఎలక్ట్రానిక్స్ మీద పనిచేసే సంస్థల మీద ఒక కమిటీ వేస్తాను, నేను లీడ్ చేస్తా. జస్ట్ 1 వీక్లో నేను ప్రూవ్ చేస్తాను. బట్ బ్లూటూత్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, లేకపోతే ఇంకో సౌకర్యాలు ఉండవు, అది అసలు ట్యాంపరింగ్ చేయడానికి వీలే లేదు. ఇది ఆటోమేటెడ్ సిస్టమ్, అది ట్రిగ్గర్స్, ఎనీథింగ్ కెన్ బి. నేను కంప్యూటర్ సైన్స్ ట్రిగ్గర్స్, ఆర్ గేట్స్, అండ్ గేట్స్, ఇవన్నీ గేట్స్. అంటే జనరల్గా మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మనం ఎక్కడైతే ఒత్తుతామో అక్కడ ఒత్తిన తర్వాత క్లియర్ బ్యాలెట్ పడ్డది మనకు కనిపిస్తుంది కదా ఆ బ్యాలెట్ బాక్స్లో. అది విజిబుల్, అది లోపల నీకు ఏం జరుగుతుందో నీకు ఎట్లా తెలుస్తుంది? 0-1 ఫార్మాట్సే కదా. ఒకటి యాడ్ చేయాలి, ఇప్పుడు టొక్కగానే ఒకటి యాడ్ చేస్తాడు, టొక్కగానే యాడ్ చేస్తాడు. ఎక్కడ యాడ్ చేస్తాడు? స్లిప్ వచ్చి నొక్కిన బట్టని స్లిప్ ఇది, అది నీకు అది పడుతుంది. కానీ యాడ్ చేసేది బీజేపీ అయితే ఓకే. అండ్ ఇది ఎట్లా తెలుస్తుంది నీకు? డివైస్ని ఓపెన్ చేయండి, ఆ స్పెసిఫికేషన్ అందరికీ సర్క్యులేట్ చేయండి, చూడు, అప్పుడు పోటీ పోమనండి. నేను ట్యాంపరింగ్ చేస్తా ఇంట్లో కూర్చొని, అప్పుడు వచ్చేయమనండి. అది ఓకే. ఇప్పుడు మేము ట్యాంపరింగ్ చేస్తే నువ్వు చేయొచ్చు కదా అని అంటే స్పెసిఫికేషన్ నీ దగ్గర పెట్టేసుకుని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ దానికి సమాధానం ఇవ్వలేరు. నీకెందుకు అవి? వేరే మన అగ్రరాజ్యాలు ఉన్నాయి, అమెరికా, జపాన్ ఇన్నోవేషన్లో టాప్ లిస్ట్లో ఉన్నది. అలాంటి దగ్గర కూడా బ్యాలెట్ సిస్టమ్ వాడుతున్నప్పుడు ఈవీఎం వాడడానికి రీజన్ ఏంటి? ఇంత పెద్ద జనాభా ఉందంటే నీకు ఎందుకు పరుగులు తీస్తున్నది? మా జీవితాల కొరకు నీకేం పీకరు? మా ట్యాక్సే కదా పే చేస్తుంది. ట్యాక్స్ ఎగ్గొట్టేసేసి, కరప్షన్ ఎగ్గొట్టేసేసి కొన్ని లక్షల కోట్లు పోయిన వాళ్ళని ఏం చేయట్లేదు. ఇప్పుడు మా డబ్బులు, మా ట్యాక్స్ నీకేమో ఫికర్ వస్తున్నది. అది ఒకవేళ వస్తే సెన్సిబుల్గా, ఓపెన్గా, ముందుగా కాంపిటేటివ్గా పెట్టండి. అది ఈసీ నువ్వు నీ మనసులో పెట్టుకోవటం, నువ్వే ప్రతిదాన్ని గెలిచిన వండర్ అవుతుంది. ఒక దగ్గర ఎక్స్పెక్టే లేదు. ఒకసారి గెలిచిన ప్లేస్లనే గెలిచింది అనుకుందాం, బీజేపీ గెలిచింది అని అనుకుందాం. ఆ ప్లేస్లనే ఒక ర్యాండమ్గా ఒక 10 మనం పికప్ చేద్దాం, గెలిచింది అట్లా బ్యాలెట్ సిస్టమ్ పెడదాం ర్యాండమ్గా. ఓకే. సో మళ్ళీ ఒకవేళ గెలవలేదు అని అంటే ఏ పబ్లిసిటీ చేయొద్దు. ఇక గెలిచినాక తర్వాత 1 వీక్లో మళ్ళీ బ్యాలెట్ సిస్టమ్ తోటి మళ్ళీ ఎలక్షన్స్ని కండక్ట్ చేయండి. ఓకే. ఏం చేయకండి ఇక విత్ ఇన్ వీక్లోనే. ఇవన్నీ ఎలక్షన్స్ అయిపోతే కౌంటింగ్ కూడా చేయకండి. ఇవేమంతా ట్యాంపరింగ్ అంటారు, టోటల్ ట్యాంపరింగ్ కదా. ఓకే. ఇంకా అంటే జ్ఞానం లేని వాళ్ళు ఆ క్వశ్చన్స్ చేస్తారు. జ్ఞానం లేని వాళ్ళు క్వశ్చన్స్. ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ ట్యాంపరబుల్. నీ వాచ్ ట్యాంపరబుల్, నీ ఎవ్రీ డివైస్ ఈజ్ ట్యాంపరబుల్. ఎన్ని కరప్షన్స్ జరుగుతున్నాయి. నీకు సైబర్ క్రైమ్ ఒక డిపార్ట్మెంటే పెట్టినప్పుడు నువ్వేం జాగ్రత్తలు తీసుకున్నావు చెప్పు? హైకోర్టులో, సుప్రీంకోర్టులో జడ్జి చెప్పారు దిస్ కెనాట్ బి ట్యాంపర్ అని చెప్పేసి ఈసీఐ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు చెప్పారు. జడ్జి ఏమైనా కాంపిటెంటా? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అది కాదు ఇది అయింది అని చెప్పి ఆయన చెప్తాడు. దట్ ఈస్ నాట్ ద వే టు ప్రొటెక్ట్ ఎలక్ట్రల్ సిస్టమ్. మొత్తం ప్రజాస్వామ్యం ఎలక్ట్రల్ సిస్టమ్ మీద ఆధారపడింది. నీ ఓటు నువ్వు ఎక్స్ప్రెస్ చేసే నీ విషెస్, నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ భావితరాల జీవితం నీ ఓటు దగ్గర ఉంది. అది మిషన్కి అప్పచెప్పేసేసి దాన్ని హైజాక్ చేసి నీ ఎక్స్ప్రెషన్ అక్కడ కట్టడి చేసినప్పుడు నీ ఫండమెంటల్ రైట్స్లో బిగ్గెస్ట్ ఓటు హక్కు అనే దాన్ని కిల్ చేసేసిండు. అంటే ప్రతిదీ కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు వర్గీకరణ కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్నటువంటి ట్యాంపరింగ్లు కావచ్చు, లేకపోతే బీజేపీ చేస్తున్నటువంటి అంబేద్కర్ ఇష్ల పైన చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, లేకపోతే అంబేద్కర్ పైన చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ బిలాంగ్స్ టు ఓన్లీ బీజేపీ అయినా? బీజేపీయే ఇప్పుడు ఉన్నది, గవర్నమెంట్ అదే ఎంకరేజ్ చేస్తుంది కదా. మనం దాన్ని డైరెక్ట్గా మరి ఏం చెప్పదలుచుకుంటే మీరు, అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి ప్రజలకి, లేకపోతే చైతన్యం కావాలనుకున్నటువంటి అంబేద్కరిస్టులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఒబామా మనం ఎట్లయితే ఫారినర్గా థింక్ చేస్తున్నామో ఈ 3 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, శూద్రులకి ఫారినర్స్.
ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఏర్పడే ప్రభుత్వాలు నడిపించాలి అని అంటే మన కష్టాలు నష్టాలు మన డెవలప్మెంట్ చేంజెస్ అన్నిటినీ చట్టసభలో చర్చించే ఒక శక్తి మనకు శూద్రులకు 50% ఉమెన్లకు ఉంటాయి. అంటే గవర్నమెంట్ రన్ చేయాలి, ఒక 50 సంవత్సరాలు రిజర్వేషన్స్ ఓన్లీ శూద్రులే ఈ దేశాన్ని పాలించాలి, మిగిలిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్సంటేజ్ వరకు వాళ్ళ యొక్క హక్కులు బట్టి వాళ్ళ యొక్క అవకాశాలను వాళ్ళు స్పేర్ చేసుకోండి, బట్ ప్రభుత్వంలో కాదు. ఓకే, ప్రభుత్వాన్ని వీళ్ళు మాత్రమే నడిపించాలి. శూద్రులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ మైనార్టీ వీళ్ళు మాత్రమే పాలించాలి. ఎందుకు అని అంటే వీళ్ళ కొరకు నిర్ణయించిన ఒక వ్యవస్థ. ప్రజాస్వామ్యాన్ని ఒక యుద్ధం కానీ యుద్ధాలు కానీ యుద్ధమాలు కానీ జైలుకు పోయిన దాఖలాలు కానీ ఏమైనా జరిగాయా? కింగ్డమ్ వ్యవస్థ నుంచి లటుక్కున డెమోక్రసీ వ్యవస్థకి ఎలా మారింది? ప్రజాస్వామ్యము అంటే శూద్రుల చేత వాళ్ళ జీవితాలను మార్చుకునే వాళ్ళ చేతుల్లోనే పెట్టాలి అనే ఒక ఐడియా ఎవరు క్రియేట్ చేశారు? అప్పుడు రాజుల వ్యవస్థలో ఉన్న ఈ గాంధీ ఫ్యామిలీ కావచ్చు, నెహ్రూ ఫ్యామిలీ కావచ్చు, పటేల్ ఫ్యామిలీ వాళ్ళందరూ, జిన్నా ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళందరూ కింగ్డమే కావాలని కోరుకుంటారు. వాళ్ళు ఎవరన్నా ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కోరుకుంటారు? ఓకే, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేది ఎవరు? దాన్ని చేసింది ఎవరు? అంబేద్కర్ గారు. దానిని రెసిస్ట్ చేయడానికి, అంబేద్కర్ గారిని దేశించడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. కింగ్డమ్ వ్యవస్థను తీసేసి అత్యధిక శాతం ఉన్న బీసీలు ఉమెన్లు వాళ్ళ చేత వాళ్ళ వల్ల ఏర్పడే ప్రభుత్వాలు నిర్మించుకోవాలి అనే ఒక పాయింట్లో ఈ జర్నీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఓకే అన్న, కాసేపు మనం ఈ విషయంలో నుంచి వేరే అంశాలకు పోతే, మీరు సినిమా తీసారు కదా ఇండియన్ ఫైల్స్ అని చెప్పేసి, అది ఎంతవరకు వచ్చిందన్న మూవీ? అసలు రిలీజ్ చేస్తారా చేయరా? అది రిలీజ్ చేయనివ్వట్లే. ఎవరు చేయనివ్వట్లే? ఈ నలుగురు అంటే అది అల్లు అరవింద్, సురేష్ బాబు అండ్ దిల్ రాజు అండ్ సునీల్ చేయనివ్వట్లే. వాళ్ళ చేతుల్లో థియేటర్స్ ఉన్నాయి కదా. ఓకే, సో ఈ సినిమా నువ్వు కనీసం చూద్దామనడానికి కూడా యూ కెన్ గో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆల్సో ఆప్షన్ ఉంది కదా. వాళ్ళు నాకు ఓటీటీ కొరకు చేసిన సినిమా కాదు కదా, అది థియేటర్లో రిలీజ్. వాళ్ళ సినిమాలు ఓటీటీలు ఎందుకు చేయట్లే? పుష్ప 2 ఎందుకు ఓటీటీలు 3,000 థియేటర్లు ఎలా రన్ చేశారు? నా దాంట్లో ఎందుకు రన్ చేయదు? ఓటీటీ అనేది వీళ్ళ బాధ తట్టుకోలేక ఒక కొత్త ఇన్నోవేషన్ ఓటీటీ వల్ల నాలాంటి ప్రొడ్యూసర్లకు ఒక ఉపశమనం జరుగుతుంది. అది ఇక మాకు ప్రతివాడు ఇదే అడ్వైజ్ ఇస్తే ఇక సినిమాలు ఓటీటీ కొరకు చేయాలనా? సినిమాలు ఏడ చూస్తారు? థియేటర్లో చూస్తే అది అందం ఉంటుంది. దానికి సినిమా అంటేనే అది కదా. అంటే థియేటర్లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయి ఉన్నారా మీరు? థియేటర్లో రిలీజ్ అవుతేనే ఆ సినిమా యొక్క వాల్యూ ఉంటుంది. తర్వాత ఓటీటీ ఏంది అసలు సినిమాకి సంబంధించినటువంటి అంశాలు ఏంటిది అసలు? ఇప్పుడు మన దేశ చరిత్రని క్షుణ్ణంగా 10th క్లాస్ స్టూడెంట్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు 90 years ఒక ఓల్డ్ పర్సన్ కూడా చాలా పద్ధతిగా ఇది ఎలా నిర్మించబడింది మన వ్యవస్థ, మన ఇండియా స్ట్రక్చర్, భౌగోళిక స్ట్రక్చరు, సోషో కల్చరల్ రెవల్యూషన్స్ ఎలా జరిగాయి, ఇప్పుడు జరగబోతున్నది ఏంటిది, జరిగేది ఏంటిది, ఓకే, అవన్నిటిని క్షుణ్ణంగా పద్ధతిగా ఈజీగా అర్థమయ్యేటట్టు చేసిన సినిమా అది. ఓకే, దాంట్లో దయాకర్ అనే పర్సన్ను నేను హీరోగా పెట్టి చేసిన మూవీ. ఓకే, ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టరు. గద్దర్ అన్న ఒక పాట రాశాడు, దాంట్లో యాక్ట్ చేశాడు. సో ఐఎమ్ ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ రైటర్. ఓకే, సో ఇది దీనికి ఉన్న ఒక ప్రొఫైల్. ఓకే, కీరవాణి గారు చేసిన ఆస్కార్ అవార్డు విన్ అయినాక తర్వాత చేసిన మ్యూజిక్ ఇది. ఓకే, ఆయన లాంటి వాళ్ళు ఇలా కంట్రిబ్యూషన్ చేసి ఎందుకు అంటే మరి కీరవాణి గారికి అంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరా? ఆయన వర్క్ ఆయన చేస్తారు, కానీ ఆయన వచ్చి థియేటర్లు ఇవ్వమని చెప్పి అల్లు అరవింద్ గారికి దిల్ రాజు గారికి ఏం చెప్పలేడు కదా ఆయన. సో వీళ్ళు ఏమంటారు, వీళ్ళ సినిమాలకు ఆయన చేస్తే అది వరల్డ్ ఫేమస్ అవుతుంది. మా సినిమాలకు ఏది చేసినా అని అంటున్నాను కదా. అమీర్ ఖాన్ కూడా ఈ సినిమా చేసిన, అమితాబ్ బచ్చన్ సినిమాలో చేసిన, దిస్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. ఓకే, రైట్. అండ్ ఈ వ్యవస్థ మారదా? ఈ వ్యవస్థ మారుతుంది, మారగలుగుతుంది. ప్రభుత్వాలు ఆ దిశలో ఆ దృష్టితోటి కొంతవరకు సబ్సిడీ ఇవ్వాలి. దానికి నేను సొల్యూషన్ కూడా చేశాను. ఏం చేసి ఈ మీ ఛానల్ ద్వారా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను అందరు ప్రొడ్యూసర్స్కి అండ్ ఈ నలుగురికి కూడా నేను చెప్తున్నాను. ఓటీటీ ఈజ్ వన్ ఆఫ్ ది సొల్యూషన్స్. వీళ్ళు ఇంత స్ట్రాంగ్ కావడానికి మేము వాళ్ళ మీద ఆడిపోసుకోవడానికి మా పని పాటలేక కాదు, మా టైం వేస్ట్ కాదు. మేము ఫిలిం ప్రపంచంలో ఒక బిజినెస్ అని ఆయన అనుకుంటే ఆ ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో మేము పోటీ పడుతున్నాం. పోటీ పడుతుంటే దానిని మేము పోటీ పడకుండా ఉండడానికి ఫస్ట్ స్టెప్ నుంచి తోసేసి పడ్డారు.
ఇది ఎలా జరుగుతున్నది? ఒక ప్లాన్డ్ ఒక క్రైమ్ జరిగింది. ఒక 25 సంవత్సరాల కిందట మన ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉండేది? ఒక ప్రొడ్యూసర్ మూవీ చేసి డబ్బల్ రీల్ పెట్టుకొని కూర్చుంటారు. ఎగ్జిబ్యూటర్ వచ్చేసి మూవీని తీసుకొని పోతారు. ఫస్ట్ ఒక నెల అనో, లేకపోతే 1 వీక్ అనో, తర్వాత 50 days అనో, 100 days అనో, 360 days అనో అని చెప్పేసి తీసుకొని. సో కొన్ని రోజుల తర్వాత ఏంది, ఒక ఎగ్జిబ్యూటర్ అంటే థియేటర్ ఓనరు. సో ఒక మూడు థియేటర్లు కలిసి తీసుకొని పోయేవాళ్ళు అన్నట్టు. సో మూవీ బాగా హిట్ అయినప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడికి డబ్బులు ఎక్కువ అయినప్పుడు ఎగ్జిబ్యూటర్ అనేవాడు ఆయన దగ్గర తీసుకుపోవాలంటే ఆయన అపాయింట్మెంట్ దొరకదు. ఇలాంటి ఆఫీస్ ఒక దాంట్లో కూర్చుంటే ఆయన వచ్చి లైన్లో నిలబడుతుంటే వాళ్ళ లైన్లో ఎండనక వాడనక నిలబెడతారు. ఈయన ఉన్న టైంలో చేసేస్తారు. వచ్చిన వాడు తంబాకు తినేసి వస్తుంటే ఆ అసిస్టెంట్ చెప్పి మీ ఈ లెవెల్లో ఉండి అలాంటి వాళ్ళకి మీరు అటెండ్ అయ్యే అవసరమా? ఒక్క షోకి మీరు 3,000 నువ్వు అమ్ముతున్నావు అంటే నేను 3,500 పంపిస్తా, మీకేమో ప్రాబ్లమా అని అన్నాడు. అరవన్నారా? ఓకే పంపిరానని చెప్పాడు. కూర్చున్నాడు. ఆయనతో చేస్తే నిజంగానే పంపించాడు. ఎట్లా అవుతుంది పాసిబుల్? వాళ్ళకి ఏమని చెప్పాడంటే, అరే మీలాంటి వాళ్ళని ఇట్లా నిలబెడతారు, నీ ఓనరు థియేటర్కి నీకు మామూలుగా లేదు ఇది అది, ఆఫ్టర్ ఆల్ సినిమా కొరకు మిమ్మల్ని లైన్ నిలబెడుతున్నాడు, ఆయన దగ్గర పోయి నిలబడే మీకు కర్మ పట్టలేదు, నేను మీకు చెప్పిస్తాను, నేను 3,500 ఆయన 5,000 అని చెప్తున్నాడు అని అంటే, అవునా అంటే అని ఆయన దగ్గర పోయి డబ్బులు ఇచ్చారు, ఈయన డబ్బులు ఇచ్చారు. సో అక్కడ ఈయన బెనిఫిట్ అయ్యిండు. అరే 3,000 పోయేది 3,500కి తెచ్చి ఇచ్చిండు, వెరీ గుడ్ బిడ్డ అదా అని చెప్పి భుజం మీద చేసి పక్కన కూర్చోబెట్టుకుని అప్పటిదాకా నిలబడేవాడు. అక్కడ వచ్చి వీడి దగ్గర పోయి నన్ను హింసలు చేస్తున్నాడు, వీని దగ్గర నేను పోవటం, వీడు చెంచగాడు దొరికింది కదా, వాడి దగ్గర పోతే వాడు నాకు తెచ్చిస్తున్నాడు కదా అని చెప్పి ఆ చెంచగాని తీసుకున్నారు. సో ఇక్కడ ఎగ్జిబ్యూటర్కి అండ్ ఈ ప్రొడ్యూసర్కి మధ్యన గ్యాప్ ఈ చెంచగాడు క్రియేట్ చేశాడు. కాలక్రమేణా అప్పుడు ఏం చేశాడు అంటే ఈ ప్రొడ్యూసర్కి, సార్ మీరు ఎంత కష్టపడినా మీకు నేను కంపెన్సేషన్ చేయగలుగుతున్నప్పుడు మీరు ఎందుకు కూర్చుంటారు, నేనే కూర్చుంటా, మీ మనిషిని ఈడ పెట్టండి, అన్నీ నేను చేస్తాను. ఓకే. దీన్ని ఎగ్జిబ్యూటర్కి ఏం చెప్పాడు, అరే బాబు మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, 3,500కి మీరు షో తీసుకున్నారు, ఆ తర్వాత మీరు టికెట్లు అమ్మి పబ్లిసిటీ చేసి రకరకాలుగా జనాలను ఆ ఏరియాలో ఆ థియేటర్లో అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి టికెట్లు అమ్మి షోలు చూపించి డబ్బులు సంపాదిస్తారు. వాడికి 3,500 దగ్గర వాడు 10,000 వచ్చినాయి అని అనుకోండి, వీడే చెప్తాడు మీరు అంత కష్టపడే అవసరమా, నేనే చేస్తా, అది మీకు 11,000 ఇస్తా మీకు పర్ షో అని చెప్పేసి ఆ థియేటర్ ఆయనకు లీజ్ తీసుకున్నాడు 1 సంవత్సరం అని. ఈయన దగ్గరనేమో నాకు సినిమా ఇచ్చేసేసి నీకు ఎన్ని పైసలు వస్తున్నాయి ఇంత కదా ఎక్స్పెక్ట్ చేసింది, నీకు నెలకి ఇంత ఇస్తా అని చెప్పేసి ఈయన దగ్గర ఆ సినిమా ఆడి దగ్గర తీసుకున్నాడు రైట్, థియేటర్ రైట్ తీసుకున్నాడు, ఈయన సినిమా నడిపించాడు, ఇద్దరు డబ్బులు ఇచ్చారు. ఓకే. సో బాగా ఇచ్చేవరకు కూర్చున్న దగ్గర బాగా అన్నీ వస్తున్నాయి కదా, తో ఎగ్జిబ్యూటర్ హ్యాపీ అయిపోయాడు. అయితే ఆయనకు రోజు పోతాడు, దండం పెడతాడు, ఇంకా కావాలంటే అడ్డే వేరే ఫెసిలిటీస్ కూడా ఇస్తాడు ఆయన. సో మీరు ఎందుకు సార్, మీరే థియేటర్ కదా, మీరు రాజులా ఇక్కడనే ఉండండి, నేను ఓన్లీ థియేటర్లో షోలు చేపిస్తా, నేను డైరెక్టర్ దగ్గర నువ్వు ప్రొడ్యూసర్ దగ్గర పోయే కర్మ పట్టది, నేను ఇంకా ఆయన మేనేజ్ చేసుకుని కాలేజీలో పట్టుకుంటానని చెప్పి. సో వాళ్ళు మీరు అప్పుడప్పుడు వచ్చి పోండి సార్ అని చెప్పేసి మీకేం ఉచిత సలహా ఇచ్చేసి అందులోనే సమోసాలు అమ్ముకోండి, లేకపోతే కిరాయికి పెడితే ఇప్పుడు అవి ఉంటాయి కదా పార్కింగ్, కార్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్, వీటికి కూడా ఛార్జ్ చేసుకోండి, ఎక్స్ట్రా సంపాదించుకోండి మీరు, నేను టికెట్లు అమ్మేసి మూవీస్ రన్ చేసి మీకు డబ్బులు ఇచ్చేస్తాను. వాడు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నాయి, మంచి వాడు వీడికి లీజ్కి ఇచ్చేసాడు, 1 సంవత్సరం అన్నాడు, ఇప్పుడు 100 ఈ టోటల్ సినారియోలో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది ఎవరు, ఒక చిల్లరగాడ నేను కూర్చున్నాను చూడు, వాడి పేరు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అన్నట్టు. సో ఏమైంది అని అంటే ఈ మూవీస్ ఈ థియేటర్లు అన్నిటినీ లీజ్ చేసి పెట్టుకున్నాడు. ఈ ప్రొడ్యూసర్లందరూ ఇనీషియల్గా భుజం మీద చేసి కూర్చున్నాడు, ఈయన మనిషి పెట్టి చేయించినాడు. తర్వాత ఈ ప్రొడ్యూసర్ వాని దగ్గర పోవడం మొదలుపెట్టాడు, నా ఆఫీసు గీడ కాదు గీడ పెట్టేసిన, ఇక మీ దగ్గరకు రావడం కష్టం అవుతుంది, మీలాగా చాలామంది ప్రొడ్యూసర్లు వస్తున్నారు, వాడు ఒకడు పెడతాను నాన్న అని చెప్పి ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి వాడు ఒక దుకాణం క్రియేట్ చేసి దాని పేరే డిస్ట్రిబ్యూషను అని చెప్పేసి. సో ఎగ్జిబ్యూటర్స్ అన్నీ ఆయన దగ్గరికి వస్తున్నారు, ప్రొడ్యూసర్లు అందరూ ఆయన దగ్గరికి ఇనిషియల్ బాగా పద్ధతిగా ఇజ్జత్తుగా చేయించారు. ఇక తర్వాత ఏ ప్రొడ్యూసర్ని కిల్ చేయాలనేది వాడు నిర్ణయించుకున్నాడు. ఈ ఎగ్జిబ్యూటర్స్ అన్నిటిని లీజు 100 సంవత్సరాలు లీజ్ చేసేసారు. సో ఇక ఇప్పుడు వాడు డబ్బులు వస్తున్నాయి కిరాయికి ఇచ్చుకున్నాడు,
థియేటర్ కట్టుకుంటాడు, ఓనర్ అయినప్పటికీ కిరాయికి ఇస్తాడు. సో వీడు ఎంత సంపాదించుకున్నది సిట్టింగ్ కెపాసిటీ మీద ఇప్పుడు క్లాసు 1 to ABCD Z దాకా చేసేసాడు. ఈ ఏరియాలో ఇంతకంటే ఎక్కువ కాదని వాడే నిర్ణయిస్తాడు. ఫస్ట్ 1 లక్ష అనేటోడు ఇప్పుడు 30,000 అంటాడు. మీ ఫంక్షన్ హాల్ చేసుకుంటే కూడా గింత రాదని అని చెప్పాను అంటాడు. ఉచిత సలహాలు అన్నీ అంటాడు. సో ఇనీషియల్గా 3 లక్షలు వచ్చేది. సో ఈ నువ్వు కష్టపడుకునే 1 లక్ష వస్తుంది కదా అని చెప్పి ఇచ్చేసేసాడు. అట్లా 100 సంవత్సరాలు లీజ్ పెట్టాడు. ఈ ప్రొడ్యూసర్ వీని దగ్గర పోయి కూర్చునే పరిస్థితికి వచ్చింది. ఇంకా తర్వాత ఎవడన్నా గట్టిగా మాట్లాడినట్టు ఇక వాడిని కిల్ చేస్తానని చెప్పి ఆ సినిమాని తీసుకున్నట్టు తీసుకుంటారు, వీళ్ళే మాట్లాడతారు అన్నట్టు. అది 5 కోట్లు పెట్టి చేసిన ఉంటాయి అనుకో, ఈ 4 పుట్టారు దాంట్లోనే ఆ డిస్ట్రిబ్యూటర్స్. పుట్టి దాన్ని ఈ సీడాటు, నైజాము, రాయలసీమ, ఆంధ్ర అని చెప్పి డివిజన్స్ క్రియేట్ చేసి 1800 థియేటర్లు ఉంటాయి. ఆ థియేటర్లు వీళ్ళు డివిజన్ చేసుకొని ఇక దొంగలు ఊరు పంచుకుంటారు. మాలాంటి వాళ్ళకి స్పేస్ రాదు ప్రొడ్యూసర్స్. అంటే ఒకవేళ మీరు సినిమా అమ్మదామని పోయారు అనుకో, ఏం పరిస్థితి ఏమంటారు? వీళ్ళ మధ్యన నెగోషియేషన్ జరుగుతుంది. సచ్చి దాంట్లో పైసలు ఉన్నాయి అని అనుకుందాం. నాకే లిటరల్గా ఒక ఎక్స్పీరియన్స్. ఇట్లు అమ్మ మూవీని అందరు నేషనల్ అవార్డు విన్నర్ అయిన ఆ క్రూ తోటి చేసిన మూవీ. ఉమా మహేశ్వరరావు దాని డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నారు. రేవతి గారు నేషనల్ అవార్డు విన్నారు, హీరోయిన్ దాంట్లో చేసింది. అండ్ మధు అంబట్ గారు దాదాపు ఒక 5,000 సినిమాలు డిఓపి చేసిండు. సో ఆయన నేషనల్ అవార్డు విన్నారు. అండ్ ప్రవీణ్ పూడి గారు ఎడిటర్, మ్యూజిక్ సన్నీ ఎంఆర్. సో ఇంతమంది పెద్ద ప్రొఫైల్ ఉన్న ఒక క్రూ తోటి చేసిన సినిమాని ప్రీవ్యూ వేసి చూపిస్తాను, లేకపోతే ప్రోమో కట్ చేసి ఆయన పోయి చూపించి దిల్ రాజు గారు చూపిస్తే నాకు కనెక్ట్ కాలేదు అని అన్నారు. ఈయనకు నాకు ఆనలేదు అని చెప్పారు. ఆ రోజు మొత్తం కష్టపడి ఆయనకి సినిమా చూపించాము. దిల్ రాజు గారికి చూపించాము అండ్ అల్లు అరవింద్ గారికి చూపించాము. వీళ్ళకి కనెక్ట్ కాలేదండి. 132 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. అండ్ అందరు రెప్యూటెడ్ పీపుల్ ఆర్ దేర్. దానికి ఏదైనా ఒక న్యాయం చేయాలి కదా. సో పోస్టర్ రిలీజ్కి అల్లు అరవింద్ గారు వచ్చారు, చెప్పారు బాగుంది అది ఇది అని చెప్పి. బట్ మా ప్రొడ్యూసర్లకి ఎలా మాకు అప్లిఫ్ట్ అవుతుంది? కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చారు, బాగా మాటలు మాట్లాడతారు, బట్ మూవీకి పెట్టిన డబ్బులు రావాలి కదా. ఎట్లా వస్తాయి? ఓటీటీ లేకపోతే నా డబ్బులు పోతుండే కదా. సో ఇది నగ్న సెక్షన్, ఇది జరుగుతున్నది. సో ఇప్పుడు వీళ్ళను తట్టుకొని బయటికి రావాలి అంటే నేను ఈ ప్రొడ్యూసర్లందరికీ అండ్ ఈ సోకాల్డ్ మొనోపల్ అయిన హిపోక్రట్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు చూడు, వాళ్ళకి చెప్తున్న మెసేజ్ ఏంటంటే bidmymovie.com అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి ఎవ్రీ ప్రొడ్యూసరు వాళ్ళు చేసిన మూవీస్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ను ఆ పోర్టల్ సిస్టంలో పెట్టినప్పుడు దానికి వరల్డ్ వైడ్గా ఉన్న థియేటర్స్ అన్నిటినీ మెంబర్స్ ఆఫ్ ఇట్. సో ఆ మెంబర్స్లో ఒక్క మూవీ ఒక్క షో చేసినా కానీ ప్రొడ్యూసర్ పైసలు ఎక్కడ పోవన్నట్టు. సో దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్. అంటే వీళ్ళ నుంచి వచ్చిన ఒక రెవల్యూషన్ మనం తట్టుకోవాలి అని అంటే మనకు వేరే ఆప్షన్ లేదు. వాళ్ళ తలదనేలాగా ఒక ఐడియా ఉంటే తప్ప ముందుకు రాదు. సో ఎగ్జిబిటర్స్ ఎందుకు ఇందులో నాకు పార్ట్ అవుతారు అని అంటే కోవిడ్ టైంలో వాళ్ళ యొక్క లీజ్ని బ్రీచ్ చేశారు వీళ్ళు. ఏది షోలే లేవు మీకు రెంట్ ఎట్లా ఇస్తాము అని చెప్పేసి వాళ్ళ 100 years లీజు బ్రీచ్ అయిపోయింది. కొన్ని థియేటర్లు ఫంక్షన్ హాల్ అయిపోయినాయి, కొన్ని డిమాలిషన్ చేసినాయి, కొన్ని మిగిలినవి. వాళ్ళకి ఓపెన్ ఆప్షన్ అయిపోయింది. సో దీనికి నేను పోయి ఇప్పుడు ఐఎమ్ స్టార్టింగ్ కమ్యూనికేటింగ్ అయితే సో సిస్టమ్ ఎంత రెడీ అయిపోయింది. దీంట్లో ప్రొడ్యూసర్కి సంబంధించిన సినాప్సిస్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ అన్నీ మూవీ దాంట్లో పెట్టేటప్పుడు అది అనౌన్స్ చేసేస్తాయి. ఎవరికి చేస్తుంది అంటే దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, స్మాల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, ఎగ్జిబిటర్స్ ఉంటారు. వరల్డ్ వైడ్లో 75 lakhs థియేటర్స్ ఉన్నాయి. ఓకే సో వీళ్ళందరికీ మెసేజ్ పోతుంది. దీని మీద ఒకవేళ ప్రివ్యూ కావాలి అని అంటే కండిషనల్ బేస్డ్ ప్రొడ్యూసర్కి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు హీ కెన్ గివ్ అండ్ అలో ది ప్రివ్యూ ఆల్సో. ఒకవేళ దే వాంటెడ్ టు డూ ఏ బిజినెస్. లేదు అని అంటే ఒక్క షో వేసుకున్న ఆ ప్రొడ్యూసర్కి వాడు నష్టం ఉండాలి. సో దీంట్లో ఓటీటీ వాళ్ళు కనెక్ట్ అవుతారు. మీరే బిల్డ్ చేస్తారా? అంతా అయిపోయింది. దట్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్డ్ వెరీ సూన్. ఇది సొల్యూషన్ ఏమైనా అనుకుంటున్నా. అందరు ప్రొడ్యూసర్స్
అండ్ ఎగ్జిబిటర్స్ మైట్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ విత్ దిస్ ప్లాట్ఫామ్. ఈ డిజిటల్ అన్ని డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అన్నట్టు వన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ మూవీ అని చెప్పి ఒక ప్రతి దానికి అన్నిటికీ ఫిలిం రిలేటెడ్ ఉన్న 24 క్రాఫ్ట్స్ ఇంకా 2 క్రాఫ్ట్లు అన్నీ కలిపి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి bidmymovie.com విల్ గివ్ ఆల్ ది సొల్యూషన్ టు ఆల్ ది పీపుల్ హూ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దీస్ 4 people. సూపర్ గుడ్ ఐడియా అన్న. అండ్ అంటే ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇంటర్వ్యూలో అన్ని అంశాల మీద చర్చించినాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. కాంత్రి. రైట్, ముందుగా మందకృష్ణ మాదిగ. ఈజ్ ఎ లెజెండ్, ఈజ్ ఇన్స్పైరింగ్ క్యాండిడేట్ అండ్ ఆయన నుంచి లర్న్ చేసుకునే ఎన్నో రకాలు ఉంటాయి. కాకపోతే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్గా మిగిలిపోతాడేమో అని అనిపించింది. మన సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కు. గదరన్న తర్వాత గదరన్న లాంటి వాళ్ళతోటి కొంతవరకు కంపేర్ చేసుకునే ఒక శక్తి ఉన్న పర్సన్ వివేక్ వెంకటస్వామి. వివేక్ ఇండస్ట్రియలిస్ట్ దాన్ పొలిటీషియన్. ఏపూరి సోమన్న. ఒక మంచి సింగర్. షాన్ రెంజల్ల రాజేష్. ఈజ్ పొటెన్షియల్ సింగర్ అండ్ ఇంటలెక్చువల్. దిల్ రాజ్. ఈజ్ ఆపర్చునిస్ట్. ఫిలింని కంట్రోల్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు ఫిలిం ఇండస్ట్రీని. అల్లు అరవింద్. వెరీ స్కేరీ పర్సన్. కమ్యూనిటీ తోటి అన్నిటినీ వాళ్ళే అమరించుకోవాలి అన్న పాయింట్లో ఉన్న జీవులు అండ్ ప్రొడ్యూసర్స్ని బాగా హెడ్ చేసే ఒక పర్సనాలిటీ. సీఎం రేవంత్ రెడ్డి. రైజింగ్ గుడ్ పొలిటీషియన్ బట్ నీడ్ టు హ్యావ్ లాడ్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ స్టేట్. ఒక కరప్షన్ని కరప్ట్ తోటే చేయాలి అన్న పాయింట్ మర్చిపోయాడు ఆయన. మన రాష్ట్రంలో చాలా కరప్షన్స్ జరిగాయి. ఆ కరప్షన్ని సరి చేస్తే సరిపోయాయి. లాడ్ ఆఫ్ మనీ ఇస్ దేర్ అండ్ అది లాడ్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. బొమ్మాకు మురళి. ఈజ్ అ ఫిలిం మేకర్. క్రాంతి. ఈజ్ వెరీ రైజింగ్ యూట్యూబ్ బేస్డ్ యాంకర్ అండ్ intellectual, a bold interviewer and yeah, very inspiring personality. Thank you Anna, thank you so much. Thank you.